హాయ్ వెల్కమ్ టు కాయ్ టీవీ మీడియా. ఈరోజు మనతో మాట్లాడేందుకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రాకేష్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే. చెప్పండి, మీ బాల్యం విద్యాభ్యాసం ఎట్లా కొనసాగింది? మాది ప్రస్తుతం హన్మకొండ జిల్లా, పూర్వ ఉమ్మడి వరంగల్ జిల్లా, అసన్పర్తి మండలం, వంగపహాడు గ్రామం. అదొక వ్యవసాయ కుటుంబం. నేను స్కూలింగ్ మొత్తం వరంగల్లోనే పూర్తి చేశాను. వరంగల్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. దాని తర్వాత ఇంటర్మీడియట్ విజ్ఞాన్ కాలేజ్లో గుంటూరులో నేను పూర్తి చేశాను. ఇంటర్మీడియట్లో నాకు స్టేట్ ర్యాంక్ రావడం కారణంగా నాకు దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి బిట్స్ పిలానీ యూనివర్సిటీలో చదువుకునేటువంటి అవకాశం కలిగింది. ఆ రకంగా అక్కడ యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ ఫైనాన్స్, మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ స్టడీస్ పూర్తి చేసి దాని తర్వాత ఉద్యోగరీత్యా కొంతకాలం బెంగళూరులో, కొంతకాలం యూఎస్లో గడిపి కార్పొరేట్స్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ సాధించి దాని తర్వాత అవుట్ ఆఫ్ మై ప్యాషన్ ఫర్ పబ్లిక్ సర్వీస్ నేను రిజైన్ చేసి వచ్చి భారతీయ జనతా పార్టీలో 2013లో జాయిన్ అయ్యాను. వరంగల్ అంటున్నారు. వరంగల్ అంటేనే ఉద్యమాలకు పేరుంది. మరోవైపు వామపక్ష ప్రభావిత ప్రాంతంగా, లేకపోతే కొంత లెఫ్ట్ ఐడియాలజికల్ ఉన్న ప్రాంతంగా వరంగల్ని చూస్తారు. మీరు బీజేపీ వైపు ఆకర్షితులవడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే మీరేమో వామపక్ష భావజాలంతో ప్రభావితమైనటువంటి ప్రాంతంగా మీరు చెప్తున్నారు. కానీ నేను ఏ రకంగా చూస్తున్నానంటే 400 సంవత్సరాల పాటు కాకతీయుల రాజధానిగా విరాజిల్లినటువంటి ఓరుగల్లు నా జన్మస్థానంగా నేను చూస్తున్నాను. అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి కాకతీయులకు ఓరుగల్లు ఒక కేంద్రం. కాబట్టి లెఫ్ట్ ఐడియాలజీతోనే ప్రభావితమైందని చెప్పడానికి వీల్లేదు. కాకతీయులతోనే ఇంకా ఎక్కువగా ప్రభావితమైనటువంటి ప్రాంతం అది. అయితే ప్రస్తుతం మీరు బీజేపీలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. మీ ప్రయాణం ఎట్లా కొనసాగుతుంది? అద్భుతంగా కొనసాగుతుంది. అంటే భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ. కేవలం ప్రజాశ్రేయస్సు కోసం, దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేటువంటి ఒక పార్టీ. ఏదో ఒక కుటుంబం కోసమో, ఒక కులం కోసమో, ఒక మతం కోసమో, ఒక వర్గం కోసమో పనిచేసేటువంటి పార్టీ కాదు. కాబట్టి బ్రాడ్ సెన్స్లో దేశం కోసం పనిచేసేటువంటి పార్టీ కాబట్టి ఆ పార్టీలో పనిచేయడం ఒక గొప్ప సంతృప్తిని ఇస్తుంటుంది. అంటే అధికారంతో నిమిత్తం లేకుండా మా విధానాలు ఏవైనా కూడా అవి దేశం కోసమే ఉంటాయి. కాబట్టి అంత మేరకు డెఫినెట్గా ఒక సంతృప్తిని ఇచ్చేటువంటి ఒక ప్రయాణమే కొనసాగిందని నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను బీజేపీలో జాయిన్ అయ్యి 9 సంవత్సరాలు గడిచింది. 9 సంవత్సరాల్లో నేను యువమోర్చా కార్యకర్త నుండి ఈరోజు అధికార ప్రతినిధి స్థాయి వరకు పార్టీలో అనేక బాధ్యతల్లో నేను పనిచేశాను. ఏ బాధ్యతనిచ్చినా కూడా 100కు 100% సమయం ఇచ్చి పూర్తి ఎఫర్ట్ పెట్టి పనిచేయడం నాకు అలవాటు. కాబట్టి అన్ని బాధ్యతల్లో కూడా చాలా మైల్ స్టోన్స్ క్రియేట్ చేస్తూ నేను పనిచేశాను. సాధారణ యువమోర్చా కార్యకర్త స్థాయి నుండి అధికార ప్రతినిధిగా, మళ్ళీ రెండవసారి అధికార ప్రతినిధిగా పార్టీకి సేవలు అందిస్తూ ప్రజా సమస్యలను ఒక ఎజెండాగా మలిచేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా నేను వర్క్ చేస్తున్నాను. ఇటీవల బీజేపీ 2 రోజుల పాటు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలతో తెలంగాణకు బీజేపీ ఎట్లాంటి ప్రాధాన్యత ఇస్తుంది? భవిష్యత్తులో బీజేపీ తెలంగాణపై ఏ విధమైన దృష్టి సారించబోతోంది? బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు భాగ్యనగర్ కేంద్రంగా ఏర్పాటు చేసిందని న్యూసు చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం యొక్క రేడర్ మీద ఉన్నదనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నది. కేవలం జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడమే కాదు, 119 నియోజకవర్గాలకు గాను 119 మంది జాతీయ నాయకులను దేశం నలుమూలల నుండి ఇక్కడికి పంపి 3 రోజుల పాటు అసెంబ్లీ కేంద్రంగా వారు పర్యటన చేయించి అక్కడ క్షేత్రస్థాయిలో ప్రజల నుండి ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసి వాటి ఆధారంగా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ పరిస్థితులను చర్చించి, కూలంకుషంగా చర్చించి దాని ఆధారంగా తెలంగాణ మీద కూడా ఒక స్టేట్మెంట్ విడుదల ఏదైతే చేశారో అది తెలంగాణ ప్రజలకు భరోసానిచ్చేటువంటిది. 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది. 1 కోటి మంది కొట్లాడితే తెలంగాణ వచ్చింది. కానీ ఈ 1 కోటి మంది కొట్లాడింది కేవలం ఒక కుటుంబం కోసమే, 1 కోటి కుటుంబాలు కొట్లాడింది ఒక కుటుంబం కోసమేనా అన్న చందంగా ఈరోజు పరిపాలన జరుగుతున్నది. కాబట్టి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు భరోసానివ్వడానికి 130 కోట్ల భారత ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పడానికే మా జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల పార్టీ.
130 కోట్ల భారతీయుల యొక్క పార్టీ. ఇది ఎవరి పార్టీయో కాదు, ఒక కుటుంబం పార్టీ కాదు, ఒక కులం పార్టీ కాదు, ఒక మతం పార్టీ కాదు, ఒక వర్గం పార్టీ కాదు, ఇది ప్రజల పార్టీ. ఈరోజు దేశంలో మేము అధికారంలో ఉన్నాం. దేశంలో 19 రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలు ఉన్నాయి. తెలంగాణలో కూడా ఈరోజు ఒక బలమైనటువంటి ఒక రాజకీయ పక్షంగా మేము ఎదుగుతున్నాం. తెలంగాణ సాధనలో కూడా ఒక కీలక పాత్ర పోషించినటువంటి ఒక పార్టీగా, జేఏసీలో ఒక క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఒక పార్టీగా ఈరోజు తెలంగాణలో అప్రజాస్వామ్యం రాజ్యమేలుతున్నటువంటి సమయంలో ప్రజాస్వామ్యాన్ని పునరుజ్జీవింపజేయడంలో తప్పకుండా మాకు బాధ్యత ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తించే ఇక్కడ సమావేశం పెట్టినాము. ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రులు, 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అందరూ కూడా 3 రోజుల పాటు ఇక్కడ ఉండి ఆ సమావేశంలో పాల్గొనడం, దాంతోపాటు మళ్ళీ ఆ సమావేశాల అనంతరము పరేడ్ గ్రౌండ్లో కనీ విని ఎరగని రీతిలో 10 లక్షల మందితో సభ పెట్టి ఒక సంకేతం ఇవ్వగలిగినాం. ఎస్, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చేస్తున్నటువంటి పోరాటానికి భారతీయ జనతా పార్టీ అండ ఉంటుంది. తప్పకుండా తెలంగాణను కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి చేయడానికి కావాల్సినటువంటి అన్ని అస్త్రాలను మేము ప్రయోగిస్తామని చెప్పకనే చెప్పాం. మీరు వేదిక మీద చూసినట్టయితే భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులుగా పనిచేసినటువంటి 4 నాయకులు ఒకే వేదిక మీద ఉన్నారు. ఇప్పుడు జేపీ నడ్డా గారు కావచ్చు, గతంలో అధ్యక్షులుగా పనిచేసినటువంటి అమిత్ షా గారు కావచ్చు, లేకపోతే రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, గడ్కరీ గారు కావచ్చు, 4 అధ్యక్షులు ఒకే వేదిక మీద ఉండడం, ప్రధానమంత్రి కూడా అక్కడ ఉండడం, కేంద్ర మంత్రులు ఉండడం, అంటే మా బలగాన్ని అంతా ఉపయోగించి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల కోసం, ఆశయాల కోసం మేము పోరాడతామని చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పీచ్లో ఏమీ లేదు, తెలంగాణకు ఏమి ఇస్తారో చెప్పకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడి వెళ్ళిపోయారని కేసీఆర్ గారు అన్నారు. దీనిపై ఏం చెప్తారు? పాపం వాళ్ళని తిట్టాలని వాళ్ళు కోరుకున్నారు, ఎందుకు తిట్టలేదని బాధపడుతున్నట్టున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి స్థాయిలో వారు ఒక జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొని దాని అనంతరం జరిగినటువంటి సభలో దేశానికి దిశానిర్దేశం చేసేటువంటి ఒక ప్రసంగాన్ని అందిస్తారు. కానీ ఎవరో ఒక ముఖ్యమంత్రి ఏదో 4 ప్రశ్నలు వేస్తే ఆయనకు సమాధానం చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేయరు. అంటే ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తిని కేర్ చేయలేదు ఆయన. దేశంలో తెలంగాణ కూడా ఒక భాగం. సో దేశానికి ఏ రకమైనటువంటి పాలసీస్ అందించాలి, ఏ రకమైనటువంటి ఒక పరిపాలన అందిస్తున్నాము, ప్రధాన సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేస్తాము, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి అనేటువంటి విషయాన్ని అక్కడ స్పష్టం చేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు. వీళ్ళ బాధ ఏంటంటే మమ్మల్ని తిట్టలేదని. మిమ్మల్ని తిట్టడానికి ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి అవసరం లేదు, ఇక్కడ చాలామంది నాయకులు ఉన్నారు. ప్రధానంగా తెలంగాణలో బీజేపీ బలపడడానికి ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో బీజేపీలో కూడా వర్గ విభేదాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది. మా పంచనిష్టల్లో అంటే బీజేపీస్ వర్కింగ్ సిస్టమ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ 5 ప్రిన్సిపల్స్. దాంట్లో ప్రజాస్వామ్యం ఒకటి. ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి ఎప్పుడెప్పుడైతే ముప్పు ఏర్పడిందో ఆ విషయంలో ముందుండి పోరాటం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అది ఎమర్జెన్సీ విషయం కానీ, లేదంటే ఇక్కడ ఎన్టీ రామారావును ముఖ్యమంత్రిగా తొలగించాలని అప్పుడు ప్రయత్నం జరిగినప్పుడు కానీ, ఎక్కడైనా కూడా దేశంలో ఎక్కడ కూడా ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడ్డా కూడా మేమే పోరాడతాం. అలాంటిది మాకు ఇంటర్నల్గా ప్రజాస్వామ్యం ఉండదా? భారతీయ జనతా పార్టీలో ఒక అంశం మీద వివిధ నాయకులకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఆ అంశం మీద చర్చించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ ఆ నిర్ణయాన్ని కట్టుబడి పనిచేస్తారు. అది మా పార్టీ యొక్క ప్రత్యేకత. ఇప్పుడు కేసీఆర్ పార్టీ ఉంది, అది కేసీఆర్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పార్టీ. అది పేరుకు తెలంగాణ రాష్ట్ర సమితి అయినా కూడా అది కల్వకుంట్ల సమితి. అది కాబట్టి కేసీఆర్ పార్టీలో ఆ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా కానీ, లేదా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయానికి భిన్నంగా ఎవరు మాట్లాడే పరిస్థితే ఉండదు కదా. ఆ మాటకు వస్తే బీజేపీలో మోడీ, అమిత్ షా మాటను కాదని ఎవరైనా ఏదైనా పని చేయగలుగుతారని టీఆర్ఎస్ కూడా విమర్శిస్తుంది. దీనిపై ఏం చెప్తారు? చాలా తప్పది. భారతీయ జనతా పార్టీ ఒక సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. మాకు జాతీయ కార్యవర్గం ఉంటుంది, ఆఫీస్ బేరర్స్ ఉంటుంది, పార్లమెంటరీ బోర్డు ఉంటుంది. ఒక్కో స్థాయిలో ఒక్కో నిర్ణయం జరుగుతుంది. పార్లమెంటరీ బోర్డులో కొన్ని నిర్ణయాలు జరుగుతాయి. అంటే ఇప్పుడు ఎలక్షన్ సంబంధించినటువంటి అంశాలు అక్కడ చర్చ చేస్తారు. విధానపరమైనటువంటి అంశాలు ఆఫీస్ బేరర్స్లో చర్చించి జాతీయ కార్యవర్గంలో ఆమోదం పొందించే విధంగా చేస్తారు. ఇంకా లాంగ్ టర్మ్ ఓరియంటెడ్వి నేషనల్ కౌన్సిల్లో చర్చించి అక్కడ ఆమోదం తీసుకుంటారు. కాబట్టి వివిధ స్థాయిలో మా నిర్ణయాలు ఉంటాయి. మోదీ, షా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ యొక్క స్టాల్వర్డ్స్ వాళ్ళు, ప్రభుత్వ పెద్దలు వాళ్ళు. కాబట్టి వాళ్ళ నిర్ణయాలకు ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. అయినంత మాత్రాన వాళ్ళ నిర్ణయాలే పార్టీ నిర్ణయాలని చెప్పడానికి వీల్లేదు.
దేశవ్యాప్తంగా బీజేపీ మోదీ మ్యాడీని నమ్ముకునే ఎన్నికల్లోకి వెళ్తుందని భావించవచ్చా? భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ, కోట్లాది మంది కార్యకర్తలు కలిగినటువంటి ఒక పార్టీ. బీరు బిర్యానీ కోసమో నోట్ల కట్టల కోసం ఆశపడి పనిచేసేటువంటి వాళ్ళు మా పార్టీలో ఉండరు. కేవలం దేశం కోసం ధర్మం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దేనికి ఆశించకుండా పనిచేసేటువంటి మా కార్యకర్తలను నమ్ముకుంటాము. ఆ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేటువంటి మా నాయకత్వాన్ని కూడా మేము నమ్ముకుంటాం. కాబట్టి రెండు ఉంటాయి, కార్యకర్తల బలము, మా నాయకత్వం యొక్క బలం. అసెంబ్లీని రద్దు చేస్తా, ఎన్నికల డేటు కేంద్రాన్ని ప్రకటించమని కేసీఆర్ అన్నారు. బీజేపీ సిద్ధమేనా ముందస్తు ఎన్నికలకు? అసలు ఇది చాలా వింతగా ఉన్నది. నువ్వు అసెంబ్లీని రద్దు చేస్తా అన్నావు, ఓకే. అంటే టీఆర్ఎస్ పార్టీ ఎట్లుంటుందంటే వీళ్ళ ప్రయాణం అంతా కూడా ఎన్నికలు టు ఎన్నికలే. మధ్యలో ప్రజలు పరిపాలన వీటి మీద ఏం దృష్టి ఉండదు. ఒక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికలకు ఎట్లా మనం అప్రోచ్ కావాలి, ఎట్లా అధికారంలోకి రావాలనే దాని మీద దృష్టి ఉంటుంది తప్ప రాబోయేటువంటి తరానికి కావాల్సినటువంటి పాలన ఎట్లా అందించాలి అనే దాని మీద మాత్రం వాళ్ళ దృష్టి ఉండదు. చాలా దురదృష్టకరం ఇది. సరే, మీరు అసెంబ్లీని రద్దు చేస్తా అన్నారు. రద్దు చేస్తా అన్నటువంటి వాళ్ళు రద్దు చేయాలి కదా. నువ్వు రద్దు చేస్తా అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ సవాల్ విసిరింది, ఎస్ దమ్ముంటే మీరు రద్దు చేయాలని చెప్పేసి. దమ్ముంటే నువ్వు డేట్ ప్రకటించు, అంతేగాని ఆ ఎన్నికల సంఘం ఎన్నికల తేదీ ప్రకటించాలి, ఈయన రద్దు చేయడట, కానీ ఎన్నికల సంఘం తేదీ ప్రకటించాలట. నువ్వు ఎవరితో సవాల్ చేస్తున్నావు? ఎన్నికల సంఘంతోనా? ఎన్నికల సంఘంతో నీకు పోటీయా? ఏమన్నా అర్థం ఉందా? అసలు ఏమన్నా రాజ్యాంగం తెలుసా వీళ్ళకేమన్నా? కనీస అవగాహన ఉందా? నీ అసెంబ్లీ రద్దు అయితే అప్పుడు ఎన్నికల సంఘం ఎప్పుడు ఎన్నికలు పెట్టాలని ఆలోచించి చర్చించి దాని అనంతరం వాళ్ళు డేట్ ప్రకటిస్తారు. నువ్వు అసెంబ్లీనే రద్దు చేయకుండా నాకు డేట్ ప్రకటించాలి, ఎంత అంటే వితండవాదం అంటే ఇది. ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు ఇదంతా చూసి. కేవలం ఇదే కాదు, దాని తర్వాత ఏమంటారు, వాళ్ళు మంత్రులతో ప్రెస్ మీట్ పెట్టించి ఆ పార్లమెంటు రద్దు చేస్తేనే మీ అసెంబ్లీ రద్దు చేస్తాం, ఇక వీళ్ళు పెద్ద పోటుగాలని చెప్పేసి వీళ్ళ డిమాండ్కు భారతీయ జనతా పార్టీ తలొగ్గాలి. అరే, దేశంలో 543 పార్లమెంట్ స్థానాలు ఉంటే 303 స్థానాలు సొంతంగా గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీని 8 సీట్లు సాధించినటువంటి, అందులో 2 స్థానాలు సావుదప్పు కన్నులొట్టబోయినట్టు గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ నువ్వు పార్లమెంటు రద్దు చేయని చెప్పి సవాల్ చేస్తుంది. ఇది ఎట్లున్నాయంటే బండరాయికున్న కొండకు పోటీ పెట్టినట్టున్నది. ఏనుగుకు ఎలుకతోని పోటీ పెట్టి ఏనుగు మీద పోటీ పడ్డటువంటి ఎలుక ఇదే అని చెప్పి దాన్ని గొప్పదాన్ని చేయడానికి ఈ రకమైనటువంటి చర్చకు తెరలేపింది తప్ప అసలు ఇందులో పసలేదు. అసలు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా 4 రాష్ట్రాల్లో మేము గెలిచినాం. ప్రజల్లో మా పట్ల విశ్వాసం ఉన్నది. అలాంటప్పుడు వీళ్ళెవరో డిమాండ్ చేస్తే మేమెందుకు తలగుతాం? నాకు అర్థం కాదు. దేశంలో ఈరోజు 12 రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలు ఉన్నాయి, మిగతా 7 రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నాము. అలాంటి మేము ఒక చిన్న రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ సవాల్ విసిరితే మేము తలొగ్గాల? ఆ డిమాండ్ కనుక పరిశీలిస్తే కుక్కతో పట్టుకొని గోదావరి అయినట్టే ఉంటుంది కథ. దేశం అధోగతి పాలవుతుంది. కాబట్టి ఇవి తమ మీద తమకు విశ్వాసం లేనటువంటి వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలుగానే భారతీయ జనతా పార్టీ నమ్ముతున్నది. ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది వీళ్ళు. కాబట్టి ప్రజా సమస్యల నుండి దృష్టి ఎట్లా మళ్లించాలి అంటే ఇలాంటి పసలేనటువంటి అనవసరమైనటువంటి వాదనలకు తెరలేపి వాటి మీద ఏదో సెంటిమెంట్ క్రియేట్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేయడం తప్ప దీంట్లో ఏమాత్రం కూడా పసలేదు. అసలు ప్రజలకు సంబంధించింది కాదు. ఏమరుగుతుంది నాకు అర్థం కాదు. లోక్సభ ఎన్నికలు మళ్ళీ తీసుకొస్తే ప్రజలకు లాభమా నష్టమా? అనవసరమైనటువంటి ఖర్చు దేశ ప్రజల మీద రుద్దడం తప్ప నష్టమే. అసలు లాభం ఏంది? పోనీ మా మీద ఇంకెవరైనా గెలిచేటోళ్ళు ఉన్నారా? కనుచూపు మేరల్లో కూడా భారతీయ జనతా పార్టీని ఛాలెంజ్ చేయగలిగేటువంటి పార్టీ కానీ నాయకత్వం కానీ కనబడడం లేదు. అలాంటప్పుడు ఇదంతా కూడా వితండవాదన. దమ్ముంటే కేసీఆర్ తక్షణమే అసెంబ్లీని రద్దు చేయాలి. సగం మంది మంత్రులు ఓడిపోతారు, చాలామంది డిపాజిట్లు కూడా దక్కవు. అంత వ్యతిరేకత ఉంది క్షేత్రస్థాయిలో. అరే, 7 ఏళ్ళ నుంచి కొత్త రేషన్ కార్డు లేదు, 3 ఏళ్ళ నుంచి కొత్త పెన్షన్ లేదు, నువ్వు ఇచ్చేటువంటి రైతు బంధు కూడా చక్కగా టైంకు పడదు, రుణమాఫీ చేయలేదు,
విద్యార్థులు అసలు ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వవు, స్కాలర్షిప్లు ఇవ్వవు, మొత్తం యూనివర్సిటీస్ అన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఫ్యాకల్టీ లేరు, రీసెర్చ్ లేదు, ఫెసిలిటీస్ లేవు, అక్కడ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు. ఈరోజు సర్పంచ్లకు బిల్లులు చెల్లించలేకపోతే వాళ్ళు ఉపాధి హామీ కూలీలో పోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పుస్తలు అమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు నువ్వు గెలిచేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఎట్లానే చేసి ముందస్తుకు వెళ్ళాలి. ఇంకా లేట్ అవుతున్న కొద్దీ తన మీద ఉన్నటువంటి వ్యతిరేకత మరీ ముదిరి అది భారతీయ జనతా పార్టీకి లాభం జరుగుతుంది అని చెప్పేసి ఉద్దేశంతోనే ఇప్పుడు కేసీఆర్ గారు దీనికి ముందస్తుకు తెరలేపిండు. తప్పకుండా ముందస్తుకు వస్తే మేము స్వాగతిస్తాం. ముందుగానే ఇంటికి పోతారు వాళ్ళు. అది అది తప్పదు. అది మోడీ పాలనలో రూపాయి విలువ పడిపోతుంది, వచ్చే ఎన్నికల్లో మోడీని గద్దె దింపడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యాచరణ ఉంటుందని కేసీఆర్ అంటున్నారు. దీన్ని ఏం చెప్తారు? ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ అంటే కేసీఆర్ గారు ఏమనుకుంటారంటే అందరికంటే తెలివైనోడిని నేనే, ఇంజనీర్లో చీఫ్ ఇంజనీర్ నేనే, ఎకానమిస్ట్లో చీఫ్ ఎకానమిస్ట్ నేనే. ఇది ఒక దిక్కుమాలినటువంటి ఒక వైఖరి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కొన్ని విషయాల్లో ఒక నైపుణ్యత ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నారంటే అన్నీ నాకే తెలుసు అనుకుంటాడు. అందుకనే ఈరోజు మొత్తం రాష్ట్రం ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. రూపీ వాల్యూ తగ్గుతున్నది అని మాట్లాడుతున్నాడు. నీ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాను. మిగతా కరెన్సీస్ ఎట్లా పర్ఫామ్ చేస్తున్నాయో మీకు ఏమైనా కనీస అవగాహన ఉందా? ఈరోజు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థల కంటే మనది మెరుగైనటువంటి ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతున్నది. కరోనా సమయంలో చాలా దేశాలు అసలు తీవ్రంగా నష్టపోయి ఉపాధి కోల్పోయి ఆకలికి కూడా ఇబ్బంది పడ్డటువంటి ఒక పరిస్థితులు నెలకొంటే మనం దాన్ని తట్టుకొని నిలబడగలిగినాం. అన్ని కరెన్సీస్ కూడా ఈరోజు డివాల్యూట్ అయిపోయినాయి. ఎస్, రూపీ కూడా డివాల్యూట్ అయింది, కానీ మిగతా కరెన్సీస్ కంటే మనం చాలా మెరుగున్నది. ప్రపంచంలో డాలర్ తప్ప మిగతా ఏ కరెన్సీతో పోల్చినా కూడా మనం చాలా మెరుగ్గా ఉన్నది. ఈ విషయాన్ని వాళ్ళు గ్రహిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అరే, దేశంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు $600 బిలియన్ పైగా ఈరోజు ఫారిన్ రిజర్వ్స్ ఉన్నాయండి. మీరు ఒకసారి గమనించండి, అమెరికాలో 1%, 2% ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ. అలాంటి అమెరికాలో కూడా ఈరోజు 8% ఇన్ఫ్లేషన్ ఉన్నాయి. శ్రీలంకను చూసినాం, అసలు విపరీతమైనటువంటి ఇన్ఫ్లేషన్, కంప్లీట్గా సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. అక్కడ ప్రధానమంత్రి ఇంటిని, రాష్ట్రపతి ఇంటిని మొత్తం ముట్టడించి వాళ్ళు దేశం విడిచి వెళ్ళి పారిపోయే విధంగా ఉంది అక్కడ పరిస్థితి. ఇక్కడ అట్లాంటి పరిస్థితులు ఏం లేవే. ఈరోజు చాలా అద్భుతంగా ఒక స్టేబుల్గా ఉంది. కరోనా సందర్భంగా కూడా ఎవరు రోడ్డు మీద పడకుండా సామాన్యులను సైతం ఆదుకునేటువంటి ప్యాకేజీలను ప్రకటించిండు. మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ సబ్సిడీ ప్రోగ్రామ్ని మన దగ్గర అమలు చేసిండ్రు. 80 కోట్ల మందికి ఆహారాన్ని ఉచితంగా వారు అందించడం జరిగింది. బియ్యం, పప్పు, 5 కిలోల బియ్యం, కిలో పప్పు కూడా అందించడం జరిగింది. జన్ధన్ అకౌంట్లు కలిగినటువంటి మహిళలకు నెల నెల $500 ఇచ్చిండ్రు. ఇట్లా అనేక పథకాలను అమలు చేసి ప్రజలు ఆ యొక్క సంక్షోభాన్ని తట్టుకొని నిలబడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. నువ్వేం చేసినావు? మన రూపీ డివాల్యూట్ అయింది అని చెప్తున్నావు కదా. నువ్వు కరోనా సందర్భంగా నువ్వు తీసుకున్నటువంటి చర్యలు ఏంది? ప్రజలను ఏ విధంగా ఆదుకున్నావు చెప్పు. దానికి సమాధానం ఉండదు. కానీ ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం ఇది చాలా దుర్మార్గం. అది నేను అడుగుతున్నా. సరే, నువ్వు రూపీ డివాల్యుయేషన్ గురించి మాట్లాడినావు, ఓకే, దానికి మేము సమాధానం చెప్పినాం. నేను ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీని మీ వేదిక ద్వారా ప్రశ్నించేది ఏంటంటే, మిగులు రాష్ట్రం కాస్త అప్పుల రాష్ట్రంగా ఎట్లా మారింది? కనీసం జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎలా వచ్చింది? ఎవరు కారణం దానికి? ఈరోజు ఆదిలాబాద్లో 2వ తారీఖు జీతం ఇస్తే వరంగల్లో 15వ తారీఖు ఇస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ నెల ఆదిలాబాద్లో 10వ తారీఖు ఇస్తారు. అంటే వంతుల వారిగా నువ్వు జీతాలు రిలీజ్ చేసుకుంటూ ఇక నువ్వు కూడా ఎకానమీ గురించి, ఫైనాన్స్ గురించి మాట్లాడితే ఎట్లా? బళ్ళల్లో చాక్ పీసులకు డబ్బులు లేవు. దిస్ ఇస్ ద పథటిక్ సిచ్యువేషన్. మొత్తం సుమారుగా 60,000 కోట్ల రూపాయల బకాయి పడ్డది ఈ ప్రభుత్వం. డిస్కామ్లకే 1,000 కోట్ల రూపాయలు చెల్లించాలి. సివిల్ సప్లైస్లో 1,000 కోట్ల రూపాయలు చెల్లించాలి. ఇక నువ్వు ఏం మాట్లాడుతావు? నువ్వు ఇంకా ఆర్థిక శాఖ గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు. నీ స్కీమ్స్ ఏవైతున్నాయో నీ స్కీమ్స్ కూడా నిలిచిపోతున్నాయి కదా. ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే కళ్యాణ లక్ష్మి కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఈరోజు సరిగ్గా అమలు కావడం లేదు క్షేత్రస్థాయిలో. మరి ఇంకా వీళ్ళేం మాట్లాడతారు ఆర్థిక వ్యవస్థ గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి?
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలనుకుంటుంది, కానీ తెలంగాణకు బీజేపీ ఏం చేయలేదు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వలేదు, అదేవిధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కూడా బీజేపీ ఇవ్వలేదని తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీని విమర్శిస్తుంది. దీనిపై ఏం చెప్తారు రాకేష్? ఈ సందర్భంగా దీనిపైన పూర్తి స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మేము అమలు చేసినాం. ప్రతి అంశాన్ని కూడా. ఏది ఇవ్వలేదు చెప్పండి, నాకు అర్థం కాదు. ట్రైబల్ యూనివర్సిటీకి మేము నిధులు కేటాయించినాం. ట్రైబల్ యూనివర్సిటీకి స్థలాన్ని మీరు ఇవ్వండి అని సంవత్సరాల పాటు వేచి చూసినా, లెటర్లు రాసినా కూడా స్పందించలేదు. ఇకపోతే రైల్వేకి సంబంధించి ఇక్కడ ఓవర్ హాలింగ్ అండ్ మెయింటెనెన్స్ ప్రాజెక్టు మేము శాంక్షన్ చేసి దానికి నిధులు కేటాయించినా కూడా సంవత్సరాల పాటు భూములు ఇవ్వకుండా తాత్సారం చేసింది. చివరకు వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఎక్కడ ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందో అని చెప్పి భయంతో అప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మంత్రి గారు వచ్చి అప్పుడు ల్యాండ్ రికార్డ్స్ సబ్మిట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా కొంత దేవాలయ భూములు ఉన్నాయి, అక్కడ కూడా మళ్ళీ వివాదమే ఉన్నది. ఇక బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కంపల్సరీ పెట్టాలని ఏం పెట్టలేరు రీఆర్గనైజేషన్ యాక్ట్లో. వీ హ్యావ్ టు స్టడీ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్, ఇట్ ఈస్ ఫీజిబుల్ ఆర్ నాట్. ఎక్స్పర్ట్స్ కమిటీ చెప్పింది ఏంటంటే అక్కడున్నటువంటి ఐరన్ ఓర్ ఏదైతుందో అది నాణ్యమైనటువంటిది కాదు, అక్కడ ఫ్యాక్టరీకి సరైనటువంటి పరిస్థితులు లేవు అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేమేం చేస్తాం? అప్పుడు రిపోర్టు ఇచ్చింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమే కదా. దాని తర్వాత మళ్ళీ వాళ్ళే స్పందించింది కదా, కేంద్రం పెట్టకపోతే మేమే పెడతామని. మీరు పెట్టండి. చలో, మీరు కేంద్రాన్ని దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా, మరి మీరు పెట్టండి ఫ్యాక్టరీ. మీరు ఎందుకు పెడతలేరు ఫ్యాక్టరీ? ఏది అమలు చేయలే అంటున్నా నేను. ఏపీ రీఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కేవలము ఓట్ల కోసము, ఓటు బ్యాంకు కోసము కొన్ని పనులు కంపల్సరీ చేయాలనే ఆలోచనలు భారతీయ జనతా పార్టీ లేదు. అంటే అక్కడ ఫీజిబుల్ కాకపోయినా అక్కడ ఫ్యాక్టరీ పెట్టడం, ఆ ఫ్యాక్టరీని మళ్ళీ తర్వాత మూసివేయడము, మళ్ళీ ప్రజలకు నష్టం చేకూర్చడం, ఇది సరైనటువంటి పద్ధతి కాదు. నరేంద్ర మోదీ గారు ఉన్నది ఫ్యూచర్ జనరేషన్స్ కోసం కావాల్సినటువంటి భారతదేశాన్ని నిర్మాణం చేయడానికి, కానీ ఏదో 4 ఓట్లు సంపాదించేదో అధికారం చేపట్టడానికి కాదు. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది అధికారం. దానికోసం మేము పనిచేయము. 40 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాజ్పేయి గారు ప్రధానమంత్రి కావాలంటే ఏ రోజే ప్రధానమంత్రి అయ్యేవారు. కానీ కొన్ని విలువలకు కట్టుబడి వారు రాజకీయాల్లో నిలబడ్డారు కాబట్టి అంత సమయం పట్టింది. అయినా కూడా దేశానికి ఒక ఆదర్శాన్ని అందించింది. కాబట్టి అలాంటి లెగసీ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. టీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు ఒకటే అని కాంగ్రెస్ పార్టీ పదే ఆరోపిస్తూ వస్తుంది. దీనిపై బీజేపీ నేతగా మీరేం చెప్తారు? తెలంగాణ ప్రజలకు ఇక్కడ ఒక వివరణ ఇవ్వాల్సి ఉంది బీజేపీ నేతగా. ఇప్పుడు ఎవరెవరు కలిసి పోటీ చేసిన గతంలో? మాకు టీఆర్ఎస్తో కలిసి పోటీ చేసినటువంటి చరిత్ర ఉందా? పోనీ మేము కాంగ్రెస్తో కలిసి పోటీ చేసినటువంటి నేపథ్యం ఏమైనా ఉన్నదా? మాకు లేదు కదా. గతంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇక్కడ రాష్ట్రంలో భాగస్వాములుగా ఉన్నారు, అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వాములుగా ఉన్నారు. యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ గారు మంత్రి ఉన్నారు కదా, మరి వాళ్ళు ఇట్లా మా మీద ఆరోపణ చేస్తారు. వట్టి విక్రమార్క గారు కేసీఆర్ ప్రభుత్వం పెట్టినటువంటి సమావేశానికి వెళ్ళి దళిత బంధు దేశంలోనే అతిపెద్ద స్కీము, అంత ఆదర్శవంతమైనటువంటి ఒక పథకం అని చెప్పి ప్రకటించి కీర్తించినటువంటి విషయం మనందరూ తెలుసు. 5 రూపాయల భోజనం పథకం. అక్కడికి జానారెడ్డి గారు స్వయంగా వెళ్ళి అద్భుతంగా భోజనం పెడుతున్నాడు కేసీఆర్ అని కీర్తించాడు. ఇప్పుడు ఎవరితో కలిసి నాకు చెప్పండి. అదే కాదు, అసలు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అంతా ఎక్కడున్నారు? ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి ఇది కేవలం ఏంటంటే భారతీయ జనతా పార్టీ మీద బురద వెళ్ళడానికి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తప్ప ఇంకా మరొకటి కాదు. ఈరోజు టీఆర్ఎస్ మీద నిక్కచ్చిగా పోరాటం చేస్తున్నది మేము, కాంగ్రెస్ పార్టీ కాదు. వేర్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ ఆన్ ద ఫీల్డ్? మేము ఎల్ఆర్ఎస్ విషయంలో మేము పోరాడినాం, ఎల్ఆర్ఎస్ని వెనక్కి తీసుకున్నారు. పిఆర్సీ విషయంలో మేము పోరాడినాం, పిఆర్సీ ప్రకటించడం జరిగింది. అట్లా అనేక విషయాల్లో మేము పోరాడిన తర్వాత నిర్ణయాలు వచ్చినాయి ఈ రాష్ట్రంలో. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ అండ్ టీఆర్ఎస్ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా కలిసి పనిచేయబోతున్నాయి. మొన్న రాష్ట్రపతి ఎన్నికలు చూడండి, మొన్న అభ్యర్థులను చూడండి మీరు. మా అభ్యర్థి ముర్ము, వాళ్ళ ఉమ్మడి అభ్యర్థి ఎవరు? యశ్వంత్ సిన్హా.
ఒకే అభ్యర్థికి 2 పార్టీలు మద్దతు ఇస్తున్నాయి కదా, మరి ఎవరితో కలిసినట్టు? అంటే భారతీయ జనతా పార్టీని అపోజ్ చేయడానికి మేము ఎవరితోనైనా కలవడానికి సిద్ధమని చెప్పేసి 2 పార్టీలు ప్రకటిస్తున్నాయి ఆల్మోస్ట్. కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఉంటే ఇంకోవైపు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించేటువంటి కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం ఈ 3 కూడా కలిసి పనిచేయబోతున్నాయి. దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. తెలంగాణలో బీజేపీ క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉంది. కేవలం అర్బన్ ప్రాంతాల్లోనే బీజేపీకి ఓటు బ్యాంక్ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బలహీనంగా ఉంది. ఖమ్మం కావచ్చు, నల్గొండ, వరంగల్, మహబూబ్నగర్ లాంటి చోట్ల బీజేపీ ఇంకా బలపడాల్సి ఉంది. ఈ సమయంలో బీజేపీ తెలంగాణలో ఎట్లా అధికారంలోకి వస్తుందని టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు బీజేపీని ప్రశ్నిస్తున్నాయి. ఏం చెప్తారు? ఇది పసలేని వాదన. నిజంగా మాకు గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు లేకపోతే మేము ఆదిలాబాద్లో ఎట్లా గెలుస్తాం? ఒక ట్రైబల్ ఏరియా అది, గూడాలు, తండాలు, గ్రామాలు ఉన్నటువంటి ప్రాంతంలో మేము ఎట్లా గెలుస్తాం? నిజంగా మాకు బలమే లేకపోతే మేము నిజామాబాద్లో ఎట్లా గెలుస్తాం? కరీంనగర్లో ఎట్లా గెలుస్తాం? సరే, సికింద్రాబాద్ అంటే ఇది అర్బన్ ప్రాంతం అనుకుందాం, మరి ఈ గ్రామీణ ప్రాంతాలు కదా. మొత్తం చాలా వెనుకబడ్డటువంటి హుజురాబాద్లో మేము ఎట్లా గెలుస్తాం? దుబ్బాకలు ఎట్లా గెలుస్తాం? కాబట్టి ఇది పసలేనటువంటి వాదన. భారతీయ జనతా పార్టీ ఎదుగుదల కొంతమందికి ఇష్టం ఉండదండి. ఎస్పెషల్లీ ఏంటంటే ఇక్కడ వామపక్ష భావజాలంతో ప్రభావితమైనటువంటి జర్నలిస్టులకి, కొంతమంది కుహానా మేధావులకు, కుహానా లౌకికవాదులకు భారతీయ జనతా పార్టీ ఎదుగుదల ఇష్టం ఉండదు. అందుకని వాళ్ళు ఏమంటారు? ఇది ఉత్తరాది పార్టీ అంటారు. దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీకి స్పేస్ లేదండి. ఎట్లా లేదంటారు? దక్షిణాదిలో ఉండేటి 6 రాష్ట్రాలు, 6 మేము 2 అధికారంలో ఉన్నాం. ఇవాళ కర్ణాటకలో అధికారంలో ఉన్నాం, పాండిచ్చేరిలో కూడా మేము అధికారంలో ఉన్నాం కదా. 6 2 అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఇక్కడ స్పేస్ లేదంటే ఇదేం వాదన? తర్వాత తెలంగాణలో విచ్ ఈజ్ ద రైజింగ్ ఫోర్స్ టుడే? భారతీయ జనతా పార్టీ ఈజ్ ద రైజింగ్ ఫోర్స్. తర్వాత తమిళనాడులో మా బలం నామమాత్రమైనప్పటికీ కూడా ఇప్పుడు బలపడుతున్నటువంటి పార్టీ అక్కడ భారతీయ జనతా పార్టీయే. ఇటీవల జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరిచినాం. అన్నమలయ్య గారు ఈరోజు అద్భుతమైనటువంటి నాయకత్వాన్ని అందిస్తూ ఉన్నారు. కాబట్టి బీజేపీకి ఇక్కడ స్థానం లేదు అంటే ఆ స్థానం లేదనేటువంటి వాళ్ళకి స్థానం లేకుండా పోతున్నది. ఎవరైతే వామపక్ష భావజాలంతో ప్రభావితమైందో అసలు వాళ్ళ భావజాలానికే స్థానం లేకుండా పోయింది కదా. వాట్ ఆర్ కమ్యూనిస్ట్ టుడే ఇన్ తెలంగాణ? టెల్మి. ఒక్క సీటు గెలిచే పరిస్థితి ఉందా ఈరోజు కమ్యూనిస్టులు సొంతంగా? కాబట్టి ఇక్కడ దక్షిణాదిలో స్థానం లేదని చెప్పడం ఏదైతుందో ఇది కరెక్ట్ కాదు. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి స్పేస్ లేదని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం పెరుగుతున్నది. మొన్న జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఒక 5 అంశాలు చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. ఒకటి, నరేంద్ర మోదీ గారి ఇమేజ్ తెలంగాణలో సరికొత్త స్థాయికి చేరింది. రెండోది, భారతీయ జనతా పార్టీ పట్ల ఆదరణ, ఆసక్తి తెలంగాణ ప్రజల్లో పెరుగుతున్నది. మూడోది ఏంటంటే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో పట్టు బిగించాలని ఒక స్పష్టమైనటువంటి సంకేతం అందించింది. నాలుగోది, కేసీఆర్, కేటీఆర్లు తీవ్రమైనటువంటి అభద్రతా భావంలో నెట్టబడ్డారు. ఐదోది, తెలంగాణ ప్రజలు కేసీఆర్తోనే విసిగిపోయింది, ఎట్లయినా మార్పు తీసుకురావాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. ఈ 5 అంశాలు చాలా స్పష్టంగా మొన్నటి సభతోనే అర్థమైనాయి. కాబట్టి కేసీఆర్ను ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు. ఇంకా అంటే కేవలం మతం ఆధారంగానే భారతీయ జనతా పార్టీ మత ప్రాతిపదికన ఓట్లు చీల్చడం ద్వారానే లబ్ధి పొందుతోందనే విమర్శ కూడా మీ పైన ఉంది. దీనిపై ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరు మతోన్మాద పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నారు అది చెప్పాలి ఫస్ట్. ఇప్పుడు 100 కోట్ల హిందువులను ఊచకోత కోస్తా అన్నటువంటి అక్బరుద్దీన్ని కేసుల నుండి విముక్తి చేసింది ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం కదా. ఇంకా మీరు కూడా మమ్మల్ని మతం అని విమర్శిస్తారా? అసలు మీకు అర్హత ఉన్నదా? ముస్లింలకు రిజర్వేషన్లు రాజ్యాంగంలో దానికి స్థానం లేదు. అయినా కూడా ఆ రిజర్వేషన్ అమలు చేస్తున్నటువంటి పార్టీ మీది. మీరు మతోన్మాదులా? మీ మతోన్మాదులా? ముస్లింలకు ప్రత్యేక బిజినెస్ కారిడార్లు అనౌన్స్ చేసినారు ఒక సెక్యులర్ స్టేట్లో. అది సాధ్యమా అసలు? మరి ఎవరు మతోన్మాదులు, మీరా మేమా? కాబట్టి మతం ఆధారంగా పనిచేస్తున్నటువంటి గత్యంతరం మాకు పట్టలేదు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో ఈరోజు దేశాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు.
వారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉన్నది. ఈరోజు సబ్బండ వర్గాలు దేశ ప్రగతిలో ఇన్వాల్వ్ కావాలి, భాగస్వాములు కావాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. కానీ కొంతమందికి ఇష్టం ఉండదు పాపం. కొంతమందికి ఏంటంటే వర్గాల వారీగా డివైడ్ అయితే మన అధికారం ఇంకా 4 కాలాల పాటు విరాజిల్లుతుంది అనేటువంటి ఒక బాధ ఉంటుంది. అట్లాంటి వ్యక్తి కేసీఆర్ గారు కూడా. అందుకనే చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అసలు ఆయన ఇప్పుడు ఎట్లుంటుందంటే ఊర్లలో వాడుకో ఒరిపోతుంటాడు. ఈయన కూడా గట్నే పరిగణిస్తాను, నేను ఎవ్వరు సీరియస్గా తీసుకుంటారు. మొన్న 2.5 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టాను. అసలు అందులో ఏమన్నా విషయం ఉందా? పోనీ విశేషం ఏమన్నదా? ఆయన విషాదగాథ ఉన్నది తప్ప ఏమి లేదు. నా అధికారం ఎక్కడ దూరం అవుతుందో అనేటువంటి గోడు వెళ్ళబోసుకున్నాడు అక్కడ. అరే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతున్నాడంటే అసలు యావత్ ప్రజానీకం కూడా ఎదురు చూస్తుంది. అరే ఎంత హుందాగా మాట్లాడతాడు, ఎంత విజనరీగా మాట్లాడతాడు, ఆయన ఇలాంటి దిశానిర్దేశం చేస్తాడు అని చెప్పి అందరూ ఎదురు చూస్తారు. దాంట్లో ముండమోపు అని, కుక్కమూతి పిందలని, పిచ్చి మాటలన్నీ ఊర్లో వాడలలో ఒర్రుబోతుగాలు ఉన్నట్టు ఈయన తయారయ్యాడు. ఇది చాలా దురదృష్టకరం. నేను చెప్తున్నా, రాజకీయాల్లో ఇంత దిగజారుతనం ఉంటుందా అని చెప్పేసి కేసీఆర్ ప్రెస్ మీట్ చూసిన తర్వాత అర్థమవుతుంది. అంటే బీజేపీ జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాల్లో ఏక్నాథ్ షిండేలని కట్టప్పలను సృష్టించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ లబ్ధి పొందుతుందనేది కేసీఆర్ ప్రధానమైన ఆరోపణ. మొన్న 2.5 గంటల ప్రెస్ మీట్లో కూడా అదే ప్రధాన అంశం. ఇప్పుడు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ శివసేన కలిసి పోటీ చేసినాయి. మాకు 105 స్థానాలు వచ్చినాయి. సో వాళ్ళకు 55-56 స్థానాలు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని నడపాలి. ఎవరికి ఎక్కువ స్థానాలు ఉన్నాయి? భారతీయ జనతా పార్టీ. సో న్యాచురల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ నుండి ఉండాలి. ఇది సహజ సూత్రమే. ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. 105 స్థానాలు ఉన్నోడు లీడ్ చేస్తాడా, 56 స్థానాలు ఉన్నోడు లీడ్ చేస్తాడా? 105 స్థానాలు ఉన్నోడు లీడ్ చేస్తాడు. సో సహజంగా ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి కావాలి. కానీ శివసేన ఏం చేసింది? కేవలం అధికారం కోసం, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కాదని తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సిద్ధాంతంతో కూడుకున్నటువంటి ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అది కొంతమంది శివ సైనికులకు నచ్చలేదు. కాబట్టి ఎమ్మెల్యేలు ఏకనాథ్ షిండే నాయకత్వంలో బయటకు వచ్చి వాళ్ళే భారతీయ జనతా పార్టీ యొక్క మద్దతుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంట్లో ఇబ్బంది ఏంది నాకు అర్థం కాదు. దీంట్లో ఉన్న ఇబ్బంది ఏంది అంటున్నా నేను. అంటే 55 స్థానాలు ఉన్నోడేమో ప్రజా తీర్పును గౌరవించకుండా వాడు పోయి ఇంకొంతని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఈయనకి ఇబ్బంది లేదు. కానీ ఏ ప్రజా తీర్పు అవుతున్నదో ఆ ప్రజా తీర్పుకు లోబడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మాత్రం ఇబ్బంది అట. ఏమైనా అర్థం ఉందా? అది కూడా మళ్ళీ కేసీఆర్ గారు మాట్లాడడం. ఇందులో విచిత్రం ఏంటంటే, వింత ఏంటంటే, ఈయన పార్టీలను మింగేసిండు మొత్తం. టీడీపీ అనేది లేకుండా మొత్తం మింగేసిండు కదా, బీఎస్పీని మింగిండు కదా, సమాజ్వాదీ పార్టీని వైసీపీని మింగేసిండు కదా. ఈయన కూడా మాట్లాడతాడు. నువ్వు డైరెక్ట్గా తలసాని శ్రీనివాస్ యాదవ్ని తీసుకొచ్చుకొని తెలుగుదేశం నుంచి మంత్రిని చేసినావు కదా, నువ్వేం మాట్లాడుతావు ప్రజాస్వామ్యం గురించి? ఇంకా సిగ్గు లేకుండా. భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో అయినా కూడా ఒక రాజకీయ పార్టీ నుండి ఒక ఎమ్మెల్యేను ఒక ఎంపీను తీసుకుంటే అక్కడ రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికల్లో నిలబెట్టించి ఆ ప్రజా తీర్పుకు అనుగుణంగా వాళ్ళను ముందు తీసుకెళ్తున్నది తప్ప ఎక్కడ కూడా నీలాగా వేరే పార్టీ నుంచి గుంజుకొచ్చి వాళ్ళని మంత్రులు చేసినటువంటి నేపథ్యం మాకు లేదు. ఈ విషయాన్ని గ్రహిస్తే బాగుంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారు పాలన మీద దృష్టి పెడతలేనండి. ఆయన ఎంతసేపు తన కొడుకుకు కుర్చీ ఎట్లా పాలే, కుర్చీ అంటే కొడుకుకు కుర్చీని అందించడానికి ఆరాటపడేటువంటి బిజ్జాల దేవుడు కేసీఆర్ గారు. ఆయన కట్టప్ప అది మాట్లాడుతున్నాడు కదా, ఆయన బిజ్జాల దేవుడు. ఆయన ప్రధానంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాల్లోకి పైగా డిపాజిట్లు రాలేదు, అలాంటి పార్టీ అధికారంలోకి ఎట్లా వస్తుంది అంటున్నారు. దీనిపై ఏం చెప్తారు? అరే పాలిటిక్స్ ఈజ్ డైనమిక్. ఒకానొకప్పుడు కేసీఆర్ పార్టీకి జిహెచ్ఎంసీలో అభ్యర్థులు నిలబెట్టడానికి అభ్యర్థులు దొరకలే. కానీ దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల కారణంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఒక్కో నియోజకవర్గంలో 2-3 కూడా ఉన్నారు. కాబట్టి ఎప్పటికీ ఒకలానే ఉంటుంది అనుకుంటే తప్పది. వాస్తవమే 2018లో మాకు డిపాజిట్ రాలే. మరి 2019లో మీరు 4 సీట్లు సంపాదించినాం కదా, మాకు 20% ఓట్లు వచ్చినాయి కదా, మరి దాని సంగతి ఎందుకు చెప్పవు నువ్వు? దాని తర్వాత జరిగినటువంటి హుజరాబాద్ సంగతి ఎందుకు చెప్పు? దాని తర్వాత జరిగినటువంటి దుబ్బాక విషయం ఎందుకు చెప్పవు? జిహెచ్ఎంసీలో మేము ఏ విధంగా గెలిచినామో దాని గురించి ఎందుకు ప్రస్తావించవు? అంటే నీకు ఏది అనుకూలం అయితే అది మాట్లాడుతావు.
నిజంగా భారతీయ జనతా పార్టీకి బలం లేదండి, ఓకే ఒప్పుకుందాం కొద్దిసేపు. మరి నువ్వెందుకు భుజాలు అనుకుంటున్నావు? నువ్వెందుకు 2.5 గంటల ప్రెస్ మీట్ పెట్టి నువ్వెందుకు మాట్లాడుతున్నావు బీజేపీ మీద? అసలు దాన్ని ప్రెస్ మీట్ అంటాడు ఎవడన్నా? ప్రెస్ మీట్ అంటే ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు, అంతేగాని 2.5 గంటల ప్రెస్ మీటు. తెలుగు సినిమా అయిపోయింది కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే. కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అసలు అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా కూడా మాట్లాడతాడా, ఇంత దరిద్రంగా మాట్లాడతా అని తెలుసుకోవడానికి ప్రజలు ప్రెస్ మీట్ పెట్టుకొని చూస్తున్నారు. నేను ఈ సందర్భంగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్ గారు మాటలతోని కోటలు కడతారు, అందరూ తెలిసినటువంటి విషయమే. మీరు దానికి ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారు? 543 పార్లమెంటు స్థానాల్లో 303 సీట్లు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీని ఈ మునగాడు 8 సీట్లు ఉన్నోడు వచ్చి నువ్వు పార్లమెంటు రద్దు చేయ అంటాడు. దానికి మీరు అంత ప్రాధాన్యం ఇచ్చి దాని మీద చర్చలు పెడతారు. ఎంత దుర్మార్గం అండి ఇది, నాకు అర్థం కాదు. దేశంలో 28 రాష్ట్రాలు, ఒక రాష్ట్రం తెలంగాణ, ఆ రాష్ట్రంలో ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు డిమాండ్ చేస్తే మేము లోక్సభ రద్దు చేయాలా? ఏమైనా అర్థం ఉందా అసలు? ఏమన్నా దాని మీద మళ్ళీ చర్చలు పెట్టుడు. ఇది నేను ఈ సందర్భంగా అసలు కేసీఆర్ పార్టీని అడగదలుచుకున్నా. దేశంలో 543 సీట్లు ఉన్నాయి కదా, మీరు జాతీయ పార్టీ అంటున్నారు కదా, మీరు 543లో కంటెస్ట్ చేస్తారా, లేదా హైదరాబాద్ను మినహాయించి 542లో కంటెస్ట్ చేస్తారా? ఫస్ట్ అది చెప్పండి. హైదరాబాద్లో మీరు చేస్తారా లేదా? మీరు చేస్తారా, మీ మిత్రపక్షానికి వదిలేస్తారా? అది చెప్పండి ఫస్ట్. పిచ్చిబావుడు కాకపోతే ఏందండి ఇది, నాకు అర్థం కాదు. ఇటీవల బీజేపీ చేరికల కమిటీని ఏర్పాటు చేసింది. పెద్ద ఎత్తున బీజేపీలోకి వలసలను ప్రోత్సహించాలని భావిస్తుంది. ఉన్నారా మీ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి నేతలు పెద్ద ఎత్తున చేరే అవకాశం ఉందా? తప్పకుండా బీజేపీ ఈజ్ ఏ రైజింగ్ ఫోర్స్. ఈరోజు జాతీయ స్థాయిలో ఒక పటిష్టమైనటువంటి ఒక నాయకత్వం, ప్రజా సమస్యలను పరిష్కారం చేయడానికి స్పష్టమైనటువంటి విధానాలు అందించగలిగేటువంటి ఒక లీడర్షిప్ మాకున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా ఇక్కడ నాయకులు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గుతున్నారు. అందులో ఏమనుమానం లేదు. చేరికలు అనేటివి నిరంతర ప్రక్రియలండి, ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ ఈరోజు కేసీఆర్ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిలింది కాబట్టి, ఒక బలమైనటువంటి ఒక రాజకీయ పక్షం కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ ఫేవరెట్ డెస్టినేషన్ ఫర్ ఎనీ అప్కమింగ్ పొలిటికల్ లీడర్, who is thinking about his future. There is no doubt about it. There is no second thought. సరే కొన్ని చేరికలు కాంగ్రెస్ పార్టీలో కూడా జరిగి ఉండొచ్చు, కానీ స్పష్టంగా ఈరోజు భారతీయ జనతా పార్టీయే కేసీఆర్కు చెక్ పెట్టగలుగుతుంది అనేటువంటి నమ్మకంలో ప్రజలు ఉన్నటువంటి నేపథ్యంలో తప్పకుండా ఈ చేరికల కమిటీ ఏదైతే అనౌన్స్ చేశారో అది మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మంచి ఆలోచన, అనుభవము కలిగినటువంటి నాయకుడు ఈటెల రాజేందర్ గారు. కేసీఆర్కు ముచ్చెమటలు పట్టించినటువంటి నాయకుడుగా ఆయనకి గుర్తింపు ఉన్నది కాబట్టి వారు చాలా అనుభవం కలిగినటువంటి నాయకులు ఆ కమిటీలో కూడా ఉన్నారు వారితో పాటు. అంటే డికే అరుణ గారు కానీ, డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ, వివేక్ వెంకటస్వామి గారు కానీ, ఇట్లా చాలామంది నాయకులు. సో వాళ్ళందరూ నాయకత్వంలో, బండి సంజయ్ గారి నాయకత్వంలో తప్పకుండా మేము చేరికలను ప్రోత్సహిస్తాం. రీసెంట్గా ఈటెల రాజేందర్ పార్టీ అవకాశం ఇస్తే గజ్వేల్లో పోటీ చేసి కేసీఆర్ను ఓడిస్తూ అంటున్నారు. దీనిపై ఏం చెప్తారు? తప్పకుండా అసలు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని కేసీఆర్. ఆ కేసీఆర్ని ఓడిస్తే పీడ విరగడవుతుంది అని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా బీజేపీ అన్ని శక్తుల నుండి గజ్వేల్లో కేసీఆర్ని ఓడిస్తాం. పార్టీ ఒకవేళ ఈటెల రాజేందర్ గారిని నిలపాలని నిర్ణయం జరిగితే 100% ఆయన ఓడిపోవడానికి అన్ని రకాల అనుకూలతలు అక్కడ ఏర్పడతాయి. అంటే బీజేపీలోకి ఈటెల రాజేందర్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈటెల రాజేందర్ని ఏ విధంగా బీజేపీ ఉపయోగించుకోవట్లేదనే విమర్శ కూడా ఉంది. దీనిపై ఏం చెప్తారు రాకేష్ రెడ్డి గారు? వారు భారతీయ జనతా పార్టీలో చేరారు, వారికి సముచితమైనటువంటి గౌరవాన్ని భారతీయ జనతా పార్టీ కల్పించింది. జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమించడం జరిగింది. వారికి టికెట్ ఇచ్చి వారిని గెలిపించుకునేటువంటి అన్ని రకాల ప్రయత్నాలు మా పార్టీ చేసింది. ఇప్పుడు ఒకటి, ఈటెల రాజేందర్ గారు ప్రజా అభిమానం కలిగినటువంటి ఒక నాయకుడు, దర్ ఈజ్ నో డౌట్. ప్రజలతోనే మమేకమైనటువంటి నాయకుడు, ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి నాయకుడు, సామాజిక నేపథ్యం కలిగినటువంటి ఒక నాయకుడు. కాబట్టి వారు భారతీయ జనతా పార్టీకి బలం. కానీ బీజేపీ కూడా ఆయనకు బలంగా మారింది. హుజరాబాద్లో 500 కోట్లతో పాటు పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం చేసినటువంటి పార్టీకి
ఎదురొడ్డి నిలబడినటువంటి శక్తి బీజేపీ. అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు అయినా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వీధుల్లో పోరాటం చేసిండ్రు టీఆర్ఎస్తోనే. కాబట్టి మేము అక్కడ నెగ్గగలిగినాం. తప్పకుండా వారి యొక్క సేవల్ని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వినియోగించుకుంటున్నది ఇప్పటికే. వారు అనేక జిల్లాల్లో పర్యటన చేస్తున్నారు, ప్రజలతోనే మమేకమయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ప్రజా సమస్యలను ప్రజల ముందు పెట్టి ప్రభుత్వాన్ని ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా మరి ప్రతి ఒక్క నాయకుడి యొక్క స్కిల్ను పార్టీ ఎదుగుదల కోసం, ప్రజల యొక్క అభిష్టాన్ని నెరవేర్చడం కోసం ఉపయోగించాలని మా పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది. అంటే కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పెట్రోల్ ధరలు పెంచుతుంది, డీజిల్ ధరలు పెంచుతుంది, గ్యాస్ ధరలు అదేవిధంగా నిత్యావసర ధరలు పెంచుతుందని కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీలు కావచ్చు ఆరోపిస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి రావాలనుకున్న రాష్ట్రాల్లో ఈ అంశం మీకు ప్రతిబంధకంగా మారదా? ఒకటి, ధరల పెరుగుదల వాస్తవమే. పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ అదేవిధంగా ఎల్పిజి యొక్క ధరలు పెరగడం వల్ల సామాన్యుల మీద భారం పడుతున్నది. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఒక నెలకి ఒక 15,000, 20,000 సంపాదించుకునేటువంటి వాళ్ళకి తప్పకుండా ఇది ఒక పెద్ద భారమే, దర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే మనం కూడా బండ్లు నడుపుకుంటుంటాం, కార్లు నడుస్తుంటాయి, మనకు కూడా తెలుసు. అంటే గతంలో కంటే ఇప్పుడు నెల ఖర్చులో కనీసం కార్లు ఉన్నటువంటి వాళ్ళకు ఒక 5-10,000 పెరిగింది, బండ్లు ఉన్నటువంటి వాళ్ళకు ఒక 2,000 దాకా పెరిగింది. నేను కాదనడం లేదు. అయితే అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి పరిస్థితుల కారణంగా మనకు స్థానికంగా ధరలు పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఉక్రెయిన్ రష్యా యొక్క యుద్ధం కానీ లేదా కోవిడ్ కారణంగా ఏర్పడినటువంటి ఇన్స్టెబిలిటీ వల్ల మనకి ఇక్కడ ప్రైజెస్ పెరుగుతున్నాయి. అంతే తప్ప ప్రభుత్వం కావాలని భారం మోపేటువంటి ప్రయత్నం చేస్తలేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సామాన్యుల మీద భారం పడ్డది కాబట్టి ఎంతో కొంత స్వాంతన చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2 సార్లు పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేసింది. సుమారుగా 10 రూపాయలు ఒకసారి, మళ్ళీ ఇంకో 10 రూపాయలు ఒకసారి అట్లా తగ్గించింది. తగ్గించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సూచన చేసింది, మేము కొంత తగ్గించాము, మీరు కూడా కొంత తగ్గిస్తే సామాన్యుల మీద మరింత భారం తగ్గుతుంది అని సూచన చేస్తే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు దానికి అనుకూలంగా స్పందించి వాళ్ళు కూడా కొంతమేర తగ్గించారు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వానికి ప్రజల మీద ప్రేమ లేదు. పక్కన్నటువంటి కర్ణాటక తగ్గిస్తుంది, అటుపక్కన్నటువంటి మధ్యప్రదేశ్ తగ్గిస్తుంది, అటుపక్కన్నటువంటి మిగతా రాష్ట్రాలు తగ్గిస్తాయి, ఛత్తీస్గఢ్ ఇట్లాంటి రాష్ట్రాలు కూడా అక్కడ ప్రభుత్వాలు తగ్గిస్తాయి. కానీ మన ప్రభుత్వం మాత్రం పెట్రోల్ డీజిల్ మీద ప్రైజెస్ తగ్గించలే. అందుకనే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో 17 రూపాయల ఛార్జ్ ఎక్కువగా ఉంది ఇక్కడ పర్ లీటర్ పెట్రోలు మనకి ఇక్కడ 17 రూపాయలు ఎక్కువగా ఉంది. అందుకే కదా తెలంగాణ ఆర్టీసీ బస్సులు కర్ణాటక పోయి అక్కడ డీజిల్ కొట్టించుకొని వస్తున్నాయి. ఎందుకు కొట్టించుకొని వస్తున్నాయి? దాని మీద అసలు ఏమైనా ఆలోచన ఉందా? ఇప్పుడు ఒక వేలు మా వైపు ఎత్తి చూపినప్పుడు 4 వేలు మీ వైపు చూపుతాయి అనేటువంటి విషయాన్ని మర్చిపోతే ఎట్లా అండి? ఇది చాలా దుర్మార్గం. అంటే ఏ అంశం దొరికినా పర్లేదు, ఆ అంశంతో బురద వెళ్ళాలి, ఇది కరెక్ట్ కాదు. ప్రజలు దీన్ని రిసీవ్ చేసుకోరు. ఈవెన్ ఎల్పిజి కూడా అంతే. ఎల్పిజి కూడా అంతర్జాతీయంగా పెరిగినటువంటి రేట్ల కారణంగా ఇక్కడ ఎల్పిజి ధరలు పెరుగుతున్నాయి. అయినా కూడా ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది, ఉజ్వల ద్వారా గ్యాస్ పొందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒక్కో సిలిండర్ మీద 150 రూపాయల మేరకు సబ్సిడీ ఇస్తామని చెప్పేసి. కాబట్టి కొంత మేరకు మేము ప్రయత్నం చేస్తున్నాము, ధరలను ఖచ్చితంగా నియంత్రిస్తాం. దానికి కావాల్సినటువంటి పాలసీని కేంద్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకున్నది, దాని మీద ప్రయత్నం జరుగుతున్నది. బట్ ఒక్క విషయం మీరు గమనించాలి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితులు నిర్మాణమైంది. అమెరికాలోనే ఇంతకుముందు చెప్పినట్టుగా 8% ఇన్ఫ్లేషన్ ఉంది. 8%, అసలు అన్బిలీవబుల్. అది గతంలో ఎప్పుడు ఇట్లా జరగలేదు. అంటే ఎంత సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయో మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈరోజు దేశంలో ఎక్కడ కూడా సంక్షోభం లేదు. ధరల పెరుగుదల వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, వాస్తవే. దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. దానికి కావాల్సినటువంటి సూచనలు అందించండి. మీరు దేశాన్ని 50 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేస్తున్నది ఏంటంటే ఒకటి ఏంటిది? మోడీ మీద బురద వేయడం. ఒక్క నిర్మాణాత్మకమైనటువంటి సూచన ఇప్పటివరకు అసలు అందించలే. ఏమన్నా ఒక్క నిర్మాణాత్మకమైనటువంటి సూచన? కేసీఆర్ గారు 2.5 గంటలు ప్రెస్ మీట్ పెట్టి ఒకటే దంచుడు, ఒక్కటన్నా నిర్మాణాత్మకమైనటువంటి సూచన అందించినాను. ఎంతసేపు మమ్మల్ని విమర్శించాలనే ధోరణి తప్ప దేశం బాగుపడాలంటే ఇట్లా చేయాలి, అది ఏముండదు.
ఏమన్నా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో ఏదైనా పథకాన్ని తీసుకొచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదించకుండా రైతు చట్టాన్ని తెచ్చారు, మళ్ళీ వెనక్కి తీసుకున్నారు, అగ్నిపథ్ని తీసుకొచ్చారని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. దీనిపై ఏం చెప్తారు? చలో, మీరు అఖిలపక్షాన్ని పిలవాలనడము, వాళ్ళని సంప్రదించాలనడంలో తప్పలేదు. మరి నువ్వేం చేసినావు? ఇప్పుడు సరే, ఇంకో పార్టీ ఎవరైనా మమ్మల్ని విమర్శిస్తే దానికి అర్థం ఉంటుంది, కానీ టీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. నువ్వు ఏదన్నా ఒక అంశం మీద కనీసం ఒక్కసారైనా వివిధ పార్టీలను పిలిచి మాట్లాడినావు? అసలు నువ్వేం మాట్లాడకుండా మా మీద విమర్శిస్తే ఎట్లా? అగ్నిపథ్ అనేది ఇట్ ఈస్ ఎ పాలసీ డెసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ ఇన్ నాట్ ఇన్వాల్వ్ అపోజిషన్ పార్టీస్. డెఫినెట్గా అనేక సందర్భాల్లో మనకు చైనాతోని యుద్ధ వాతావరణం నిర్మాణం అయినప్పుడు అఖిలపక్షాన్ని పిలిచినాం, అంతకుముందు పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు అఖిలపక్షాన్ని పిలిచినాం, జిఎస్టీ అప్పుడు పిలిచినాము, డిమానిటైజేషన్ అప్పుడు కూడా అనేక సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు చేసినాం. ఎప్పుడు చేయలే? ఎప్పుడైనా ఒక కీలకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకునే ముందు తప్పకుండా సంప్రదించినాం. ఆర్టికల్ 370 విషయంలో కానీ, రామ మందిర్ విషయంలో కానీ అనేక చర్చలు చేసినాం దేశంలో. కాబట్టి ఇదంతా కూడా కావాలని చేస్తున్నటువంటి ఆరోపణ తప్ప వేరేం లేదు. మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మొన్న జరిగిన బహిరంగ సభలో ప్రధానంగా మోడీని ప్రొజెక్ట్ చేసే విధంగా మాట్లాడారు. అదేవిధంగా బండి సంజయ్ ఏ ప్రసంగమైనా మతం ప్రాతిపదికన ఉంటుందనే విమర్శలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు దీనిపై? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇది ప్రజల పార్టీ, అన్ని వర్గాల పార్టీ, అన్ని మతాల పార్టీ, అన్ని కులాల పార్టీ. సబ్కా సాత్ సబ్కా వికాస్, అది బీజేపీ యొక్క పాలసీ. కాబట్టి మేము అందరి గురించి ఆలోచిస్తాం. దాంట్లో హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు. హిందువులకు అన్యాయం జరిగినప్పుడు తప్పకుండా మేము ప్రశ్నిస్తాం. ఎందుకు ప్రశ్నించకూడదని అడుగుతున్నా. అరే, బైంసాలో హిందువులు సకినాలు పోసుకుంటుంటే అక్కడికి పోయి ఆ సకినాల మీద మూత్రం పోస్తే ఎంత ఘోరం అండి అది. హిందువుల ఇల్లు తగలబెడితే ఒక్కడు మాట్లాడాడు, ఒక్క చర్య ఉండదు వాళ్ళ మీద. ఇంత అన్యాయమా? మనం పాకిస్తాన్లో ఉన్నామా ఏంది? నాకు అర్థం కాదు. బైంసా ఇండియాలో లేదా? ఎందుకు చర్య తీసుకోవాలని అడుగుతున్నాం. పాత బస్తీలో ఒక్కో బైక్ మీద 3-4 పోతే వాళ్ళకి ఫైన్లు ఉండవు, మనకేం ఫైన్లు ఇస్తారు. ఎందుకు? పాత బస్తీలో ఎవరు పనులు పెట్టాడు, వాళ్ళని ఎందుకు అడగారు మీరు? మమ్మల్ని ఎందుకు అడుగుతారు? పాకిస్తాన్లో ఇండియా గెలిస్తే ఏముండదు, పాకిస్తాన్ గెలిస్తే అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. దాన్ని ప్రశ్నిస్తే బండి సంజయ్ గారు మతోన్మాది. ఇది చాలా దుర్మార్గం. ఇది ముస్లింలకు అన్యాయం జరిగినా కూడా మేము ప్రశ్నిస్తాం. త్రిపుల్ తలాక్ లాంటి చట్టాన్ని తీసుకొస్తాం. హిందువులకు అన్యాయం జరిగినప్పుడు కూడా తప్పకుండా మేము ప్రశ్నిస్తాం. కానీ హిందువులకు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించేటువంటి పార్టీ ఈ దేశంలో లేదు, ఈ రాష్ట్రంలో అయితే అసలే లేదు. ఎందుకు ప్రశ్నించారని అడుగుతున్నా. బైంసాలో అంత ఘోరంగా హిందువులను అవమానపరుస్తుంటే, అంత ఘోరంగా ఇబ్బందులు పెడుతుంటే ఏం చేసింది టీఆర్ఎస్ పార్టీ అని అడుగుతున్నా. ఎక్కడ పోయింది కాంగ్రెస్ పార్టీ అని అడుగుతున్నా. కాబట్టి బండి సంజయ్ గారి వారి ఉపన్యాసం మీద విమర్శలు చేసే ముందు మేము అడిగేటువంటి ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పాలి. ప్రధానంగా బీజేపీకి రాముడు అంటే అయోధ్య రాముడైనా? తెలంగాణలో భద్రాచలం దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలానికి 100 కోట్లు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. అదేవిధంగా భద్రాచలం దగ్గర 5 పంచాయతీలు ఇంతవరకు తెలంగాణలోకి రాలేదు. భద్రాచలంలో ప్రస్తుతం డంపింగ్ యార్డు కూడా లేని పరిస్థితి ఉంది. గోదావరిలో చెత్త వేస్తున్నారు. దీనిపైన బీజేపీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? ఇప్పుడు ప్రతి ఇసుక రేణువులో, ప్రతి నీటి బొట్టులో రాముడు ఉన్నాడు ఈ దేశం. ఇది రాముడు నడియాడినటువంటి దేశం. రాముడు పుట్టినటువంటి దేశమే కాదు, రాముడు నడియాడినటువంటి ఒక దేశం. ఇక్కడ కాశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు రాముడు మొత్తం తిరిగినటువంటి ప్రాంతం ఇది. కాబట్టి అయోధ్యనే రాముడికి గొప్ప ప్రాంతము, ఇక్కడిది కాదు అని చెప్పడానికి వీల్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, అసలు రామరాజ్యాన్ని ఒక విజన్గా చూపెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రామ రథయాత్రను చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎగ్జాక్ట్లీ. కాబట్టి భద్రాచలంకు ఎంతైతే ప్రాధాన్యం ఇవ్వాలనో అంత ప్రాధాన్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఎంత దుర్మార్గం అంటే, చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి రాముడి కళ్యాణం సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించాల్సినటువంటి ముఖ్యమంత్రి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించకుండా తన మనవని పంపుతాడు. ఎంత అవమానం అండి ఇది! ఎంత దుర్మార్గం ఇది! అసలు రామునికి పట్టు వస్త్రాలు సమర్పించడాన్ని చాలామంది ముఖ్యమంత్రులు తమ అదృష్టంగా భావించింది ఈ రాష్ట్రంలో.
తానిషాల కాలం నుంచి కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. ఎగ్జాక్ట్లీ. ముస్లిం ప్రభువులు కూడా భద్రాచలంకి పట్టు వస్త్రాలు తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. మీరు భద్రాచలం బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం ఇన్ఛార్జిగా ఉన్నారు, దీనిపై ఏం చెప్తారు? తప్పకుండా ఇది భావోద్వేగాలకు సంబంధించినటువంటి అంశము. ఇది భద్రాచలం ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశము. ఇది హిందువుల ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశం. తప్పకుండా దీన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. ఈ విషయాన్ని తప్పకుండా ఒక పొలిటికల్ ఇష్యూగా మేము మారుస్తాం. అదే కాదు, అసలు భద్రాచలంలో మేము 100 కోట్లు ఇస్తామని చెప్పేసి ప్రకటన చేసిన లేదా? ఇప్పటివరకు ఇచ్చిందా? ఒక నయా పైసా ఇచ్చిందా? మేము ప్రసాద్ స్కీమ్ కింద మేము డబ్బులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉండి మేము అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కూడా దాని మీద ఏ చొరవ తీసుకోరు. నువ్వు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులను వాడుకోవాలి కదా. నీకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితే ఉండే, కనీసం కేంద్రం ఇచ్చేటువంటి నిధులైనా వాడాలి కదా. అవి కూడా వాడలేనటువంటి నిస్సాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. ఇది చాలా దుర్మార్గం. తప్పకుండా భద్రాచలం అంశాన్ని ఒక ప్రజల అంశంగా మేము రాబోయేటువంటి ఎన్నికలు మారుస్తాం. అందుకనే నేను చెప్తున్నా, అసలు భద్రాచలంలో టీఆర్ఎస్ పార్టీ గెలిచేటువంటి ప్రశ్నే లేదు. గత ఎన్నికల్లో కూడా గెలవలేదు కదా, ఇప్పుడు కూడా గెలిచేటువంటి ఒక ప్రశ్న లేదు. అంటే భద్రాచలంలో ఉన్నటువంటి ముంపు ప్రాంతాలు ఏదైతే కొన్ని ముంపు గ్రామాలు ఏవైతే ఆంధ్రాలో కలిపినలో అవి భద్రాచలంలోనే కొనసాగితే 5 గ్రామ పంచాయతీ ఆ 5 గ్రామాలు భద్రాచలంలో కొనసాగడమే శ్రేయస్కరం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. తప్పకుండా ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ఒక పాలసీ డెసిషన్ కూడా తీసుకుంటుంది. అండ్ ఎవరితోనైతే సంప్రదింపులు చేయాలో వాళ్ళతో సంప్రదింపులు చేస్తుంది. 7 మండలాల గురించి మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి ఈ 7 గ్రామాల గురించి ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని మేము ప్రశ్నిస్తున్నాం. మాట్లాడాలి. మేము మా పార్టీ నాయకులుగా మేము తప్పకుండా ఆ విషయాన్ని మా పార్టీ దృష్టికి తీసుకెళ్తాం. కానీ ఈరోజు 4 కోట్ల ప్రజలకు నువ్వు నాయకత్వం వహిస్తున్నావు కదా ముఖ్యమంత్రిగా, మరి 5 గ్రామాల గురించి ఎందుకు మాట్లాడు? నువ్వు 7 మండలాల గురించి మాట్లాడుతున్నావు, ఈ 5 గ్రామాల గురించి ఎందుకు మాట్లాడు అని అడుగుతున్నావు. వాట్ ఈజ్ యువర్ పాలసీ ఆన్ దీస్ 5 విలేజెస్? టీఆర్ఎస్ స్పందించాలి. ఇక మీ విషయానికి వస్తే వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు టికెట్ ఆశిస్తున్నారు అని ప్రచారం జరుగుతుంది, దీనిపై ఏం చెప్తారు? మా పార్టీలో వ్యక్తిగత ఇష్టాలకు స్థానం ఉండదు. పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 9 సంవత్సరాల పాటు ప్రజాక్షేత్రంలో పనిచేసినటువంటి నాకు ఎన్నికల పోటీ చేసేటువంటి అవకాశం కల్పిస్తే తప్పకుండా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి అన్ని రకాలుగా అన్ని శక్తులను ఒడ్డి తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తా. ఈరోజు వరంగల్ పశ్చిమలో, వరంగల్ తూర్పులో ఆ మాటకు వస్తే మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. డూడు బసవన్నలుగా ఉన్నారు అక్కడ ఎమ్మెల్యేలంతా కూడా. మొన్న ల్యాండ్ పూలింగ్ తీసుకొచ్చాను, దానిపైన మీరు గట్టిగా ఫైట్ కూడా చేశారు. ఎస్, ల్యాండ్ పూలింగ్ తీసుకొచ్చాను. రైతులు డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు. మీరు ఒక రోడ్డు వేస్తామంటే ఆ రోడ్డుకు కావాల్సినటువంటి భూమిని ఇస్తారు. ఓ భవనం కడతామంటే ఆ భవనానికి కావాల్సినటువంటి భూమిని ఇస్తారు. కానీ రోడ్డు వేస్తామో రోడ్డుకు అటుపక్క ఎకరం తీసుకుంటా, అటుపక్క 1 కిలోమీటర్ ఇటుపక్క 1 కిలోమీటర్ తీసుకుంటామంటే ఎట్లా కనబడుతున్నారు? మీకు వరంగల్ అంత ఎడ్డి ప్రజల్లాగా కనబడుతున్నారా? అంత అగ్గుగా కనబడుతున్నావా మేమేమన్నా? ఇదే ల్యాండ్ పూలింగ్ మీరు సిద్దిపేటలో, సిరిసిల్లలో, గజ్వేల్లో చేయగలుగుతారా? ఏం తమాషా చేస్తానులా? వరంగల్ అంటే అంత లోకోగా కనబడుతుంటారా మీకు? వరంగల్ ప్రజల రక్తంలోనే, ఆ డిఎన్ఏలోనే తిరుగుబాటు ఉన్నటువంటి విషయాన్ని కేసీఆర్ గారు గ్రహించాలి. ఏమి కిలోమీటర్లు తీసుకుంటే రైతులు ఏం కావాలి? వాళ్ళ జీవితాలు ఏం కావాలి? అందుకనే కేసీఆర్ ప్రభుత్వము ఆ పాలసీని వెనక్కి తీసుకున్నది. ఆ విజయం రైతులది, వరంగల్ ప్రజలది, అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలది. అది కాబట్టి వరంగల్తోనే ఆటలాడాలనుకుంటే మాత్రం తప్పకుండా దాని మీద ఎంత పోరాటానికైనా మేము సిద్ధం. వరంగల్ 6 ముక్కలు చేసినాడు. వరంగల్ కాకతీయుల రాజధాని. కాకతీయుల రాజధాని నువ్వు 2 ముక్కలు చేసినావు వరంగల్ హన్మకొండగా. ఎంత దుర్మార్గం ఇది! నువ్వు 6 ముక్కలు చేసినావు వరంగల్ జిల్లాను మొత్తం. అంటే వరంగల్ ఒక రాజకీయ ప్రాధాన్యం కలిగినటువంటి ఒక నగరము, ఒక కేంద్రం. కాబట్టి అది ఉమ్మడిగా ఉంటే అక్కడ ఎదిగేటువంటి నాయకుడు ఎప్పుడైనా కూడా కేసీఆర్కి ప్రమాదం అని చెప్పి భావించి దాన్ని ముక్కలు చేశారు. దానికి రాజకీయ ప్రాధాన్యం లేకుండా కేవలం రాజకీయ క్షేత్రాలంటే గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు. ఇది వరంగల్ ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశము. తప్పకుండా ఈ విషయంలో మేము ఎంతకైనా పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అరే వరంగల్కు మేము స్మార్ట్ సిటీ ఇచ్చినాం, హృదయ సిటీ ఇచ్చినాం, అమృత్ సిటీ ఇచ్చినాం కేంద్ర ప్రభుత్వంలోని. ఆ నిధులను కూడా వాడతలేరు.
198 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీలో భాగంగా ఇస్తే దాంట్లో 40 కోట్ల రూపాయలు వాడి మిగతా అంతా కూడా డైవర్ట్ చేసిండు. ఆయన వాటా ఇప్పటివరకు రూపాయి చిల్లిగా ఇవ్వలే. ఇక ఆయన కూడా మళ్ళీ వరంగల్ నుంచి మాట్లాడతాడు. వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రామిస్ చేసిండు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈరోజు అమలు చేయకపోవడం వల్ల ఒక 2-3 గంటలు వర్షం వస్తుంది వాళ్ళు వరంగల్లో బోట్లు తిరుగుతున్నాయి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు అండి, నాకు అర్థం కాదు. కాబట్టి వరంగల్ విషయంలో టీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. అందుకనే వరంగల్లో మార్పు తప్పదు. సరే, టికెట్ ఎవరికి ఇస్తారనేది మా పార్టీ నిర్ణయం చేస్తుంది. ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా వరంగల్లో మార్పు అయితే తప్పదు. అంటే అమెరికాలో ఉన్నత ఉద్యోగాన్ని వదులుకుని మరి రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటారా? 100% పార్టీ అవకాశం కల్పిస్తే తప్పకుండా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పోటీ చేయడమే కాదు, తప్పకుండా నాకున్నటువంటి అన్ని వనరులను, అన్ని స్కిల్స్ని కూడా నేను వెచ్చించి తప్పకుండా పార్టీ గెలుపుకు కావాల్సినటువంటి శ్రమను నేను చేస్తాను. ఇటీవల జిహెచ్ఎంసీలో 4 కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరారు. మీ వరంగల్ కూడా తూర్పు నియోజకవర్గంలో కార్పొరేటర్ టీఆర్ఎస్లో చేరిన పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూడాలి బీజేపీ నుండి? ఇప్పుడు మీరు ఒకరిద్దరు ఎవరో మా పార్టీ నుంచి పోతే దాని నుంచి ప్రస్తావిస్తున్నారు. కానీ ఎంతమంది మా పార్టీలో చేరినటువంటి విషయాన్ని మీరు గ్రహించండి. క్షేత్రస్థాయిలో ఈరోజు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, కుల సంఘాల నాయకులు, యూత్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి నాయకులు చాలా పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది హేమీలు భారతీయ జనతా పార్టీకి చేరుతున్నారు. మీరు అన్నారు కదా తూర్పులో ఒక కార్పొరేటర్ పోయిందని. అదే తూర్పులో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అసెంబ్లీ అభ్యర్థి మా పార్టీలో చేరాడు. ఉదాహరణ చెప్తున్నాను నేను. ఇప్పుడు జిహెచ్ఎంసీ అన్నారు. జిహెచ్ఎంసీలో వారు ఒక్కరు పోతే ఏందండి, ఎంతమంది మా పార్టీలకు రాలే. ఇప్పుడు విక్రమ్ గౌడ్ గారు రాలేదా? ఇప్పుడు తర్వాత పటాన్ చెరు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నందీశ్వర్ గౌడ్ వాళ్ళ కొడుకు వాళ్ళు రాలేదా? ఎంతోమంది మా పార్టీలో ఎమ్మెల్యే స్థాయిలో జాయిన్ అయ్యారు, కార్పొరేటర్ స్థాయిలో జాయిన్ అయ్యారు. కాబట్టి అసలు మా పార్టీలో చాలా పెద్ద ఎత్తున చేరుతున్నారు. ఇంకోటి నేను చెప్తున్నా, ప్రజల మార్పు కోరుకున్నప్పుడు నాయకులతోనే ఏందండి, నాకు అర్థం కాదు. ఒక ఆయన పోతే పెద్ద ఒరిగేదేం లేదు, ఒక ఆయన వస్తే ఒరిగేది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు, ప్రజలు ఏకమైనప్పుడు ఎవరేం చేయలేరు. హుజరాబాద్లో మీరు చూడండి, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్కు, ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు, జెడ్పీటీసీలకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశాను. కానీ ఏం జరిగింది? ప్రజలు ఏకమైనాక ఏ ఎంపీటీసీ ఏం చేయలేకపోయింది కదా. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఏదో బీజేపీ వీక్ అవుతున్నది అనేటువంటి సిగ్నల్ ఇవ్వాలనేటువంటి ఒక దురాలోచనతోని కేసీఆర్ గారు మొన్న జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా అక్కడో కార్పొరేటర్ని, ఇక్కడో 3-4 కార్పొరేటర్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళు పేరుకు వేరే పార్టీ పోయినా కూడా వాళ్ళ మనసంతా ఇన్నే ఉన్నది. వాళ్ళు పోయినప్పటి నుంచి కూడా ఒకటే ఫోన్లు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని. అంటే ఏం కాదు, దీంతో ఏమీ కాదు. ఇలాంటి చిల్లర వల్లర వేషాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చూసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వాటిని అన్నింటినీ ఎదుర్కొని వాటిని అధిగమించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వీళ్ళు ఏమనుకుంటానంటే కేసీఆర్ పార్టీ కాంగ్రెస్తో పెట్టుకున్నట్టుగా అనుకుంటాను, బీజేపీతో పెట్టుకున్నాడు. మా ఎన్నికల మెషినరీని తట్టుకునేటువంటి శక్తి కేసీఆర్కి లేదు. 2018లో అప్పుడు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో టీడీపీతోని కలిసి కాంగ్రెస్ పోటీ చేయడం వల్ల ఒక సెంటిమెంట్ని సృష్టించి ఆ సెంటిమెంట్లో ఈయన నెగ్గాడు. సరే, బీజేపీ మీద ప్రేమ ఉన్నా కూడా అప్పటికి మాకు శక్తి సరిపోదు కాబట్టి ప్రజలు మా వైపు చూడలే. సరే, మేము ఇంకా కొన్ని స్థానాలు గెలిచేది ఉండే, కానీ అప్పుడు ఉన్నటువంటి సెంటిమెంట్ కారణంగా మాకు కూడా నష్టం జరిగింది. అంటే కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదం వల్ల ఈయన మళ్ళీ గెలిచాడు. అంతే తప్ప ఈయనేదో ఉద్ధరించండి అనేది ఏం లేదు. అసలు బండారం ఇప్పుడు బయటపడుతున్నది. ఈయన తప్పిదాలన్నీ కూడా ప్రజల ముందు ఉన్నాయి కాబట్టి తప్పకుండా దానికి తగ్గట్టుగా డెసిషన్ ఉంటుంది. అంటే త్రిపుర లాంటి రాష్ట్రంలో బీజేపీ ఒక్కసారిగా అధికారంలోకి వచ్చింది. మొదటి నుంచి ఆ మాటకు వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణలో కూడా బీజేపీకి ఎంతో కొంత బలం ఉంది. ఇప్పటి వరకు బీజేపీ ఇక్కడ అధికారంలోకి రావడానికి ప్రధాన లోపం బీజేపీ ఏమైనా గుర్తించిందా? ఇప్పుడు వాస్తవానికి మీరు చెప్పినట్టుగా గతంలో అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎదగడానికి అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు ఉదాహరణకి బీజేపీ అప్పుడప్పుడే ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. ఎన్టీ రామారావు గారు ఒక నటుడిగా, నట సార్వభౌముడిగా చాలామంది ప్రజల హృదయాలను గెలుచుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఆయన చరిస్మాలో మేము మసగవారిపోయాం. కాబట్టి అప్పుడు తెలుగుదేశం వైపు ప్రజలు నడిచాను. అప్పుడు అవకాశాన్ని మేము కోల్పోయాను. దాని తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భం అంటే 1997లో కాకినాడలో మేము తీర్మానం చేసిన తర్వాత
అప్పుడు తెలంగాణ ప్రజలు మా వైపు మొగ్గేటువంటి ప్రయత్నం చేశారు. ఒక్క ఓటుకు 2 రాష్ట్రాలు అని చెప్పేసి నిజాం గ్రౌండ్లో మీటింగ్ పెట్టి విజయశాంతి గారిని చేర్చుకొని అక్కడ వెంకయ్యనాయుడు గారు ప్రకటించారు. ఇప్పుడు ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూసిండ్రు, వాస్తవానికి చూసిండ్రు కాబట్టి 98లో 99లో మేము అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించినాం. సొంతంగా పోటీ చేసి కూడా 4 స్థానాలు సంపాదించినాం కదా ఇక్కడ. మాకు అప్పుడు కూడా మళ్ళీ ఒక 20% ఓట్లు వచ్చినాయి కదా. దాని తర్వాత ఏమైంది, దాని తర్వాత ఎన్డీఏ ప్రభుత్వము చంద్రబాబు మీద ఆధారపడి నడవడం కారణంగా ఇక్కడ మేము తెలంగాణ రాష్ట్రాన్ని మేము క్రియేట్ చేయలేకపోయాం. సరే, ఆ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ కేసీఆర్ గారు పార్టీ పెట్టడం, తర్వాత నరేంద్ర గారు పార్టీ పెట్టడం, నరేంద్ర గారి పార్టీ అంతా కూడా మళ్ళీ కేసీఆర్ పార్టీతో జతగట్టి దాంట్లో విలీనం కావడం, ఈ నేపథ్యంలో బీజేపీ ఒక ఛాన్స్ మిస్ చేసుకున్నది. వాస్తవానికి ఆ రోజు కనుక తెలంగాణను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, వాజ్పేయి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటే అసలు కేసీఆర్ పార్టీ స్థానమే లేదు కదా. అసలు కేసీఆర్ పార్టీ పుట్టకపోయి ఉండేది. బట్ న్యాచురల్ ఆల్టర్నేటివ్ బీజేపీ ఉండేది ఇక్కడ. కానీ సరే, అప్పుడున్నటువంటి పరిస్థితులు ఒక్కసారన్నా వాజ్పేయి గారు ప్రధానమంత్రి కావాలి ఈ దేశానికి అని చాలామంది కార్యకర్తలు కాదు, ప్రజలు కలలు అంటున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కొనసాగాలనేటువంటి ఏకైక లక్ష్యంతోనే మేము ఇప్పుడు తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టడం జరిగింది. దాని ఫలంగా ఫలితాన్ని అనుభవించినాం. దాని తర్వాత ఏమైంది, 2014 తెలంగాణ వచ్చింది. సరే, తెలంగాణ రావడంలో భారతీయ జనతా పార్టీ కీలక భూమిక పోషించింది. సుష్మా స్వరాజ్ గారు ఏ విధంగా పోరాటం చేసిండు, అరుణ్ జైట్లీ గారు ఏ విధంగా సహకారం చేసిండు, 160 మంది ఎంపీలు ఏ విధంగా మరి అప్పుడు ఓట్లు వేసిండు, రోడ్ల మీద బీజేపీ కార్యకర్తలు ఏ విధంగా పోరాటం చేసిండు అందరికీ తెలిసినటువంటి విషయం. 2014లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అప్పుడు జేఏసీలో ఒక కీలక భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీగా మేము సొంతంగా ఎన్నికలకు పోయింటే ఫలితం వేరేలా ఉంటుండే. అంటే ఒకవైపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి టీడీపీతో కలిసి పోటీ చేయడం వల్ల అది ప్రజలకు రుచించలేదు. కాబట్టి మాకు ఎంతైతే బలాన్ని చేకూర్చాలో అంత బలాన్ని వాళ్ళు చేకూర్చలేదు. అప్పుడు కూడా మేము అవకాశాన్ని కోల్పోయాం. బీజేపీ ఇక్కడ లేదనేది కాదు, బీజేపీ పట్ల ప్రజలకు ప్రేమ లేదని కాదు. ఎప్పుడెప్పుడైతే అవకాశం ఉన్నదో అప్పుడు మేము బీజేపీ వైపు ఉండడానికి మేము సిద్ధం అని చెప్పి ప్రజలు ప్రకటించింది. కానీ దాన్ని పూర్తి స్థాయిలో మేము వినియోగించుకోలేకపోయాం. దాని తర్వాత 2014 తర్వాత మళ్ళీ 18లో ఒక అవకాశం వచ్చింది. కానీ 18లో అప్పటికి కేసీఆర్ ప్రభుత్వం మీద ఎంతో కొంత కొత్త రాష్ట్రం, కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిండు, 5 ఏళ్ళు గడిచింది, ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అనేది ఒక దృక్పథం కావచ్చు, లేదా ఈ టీడీపీతోని కాంగ్రెస్ పార్టీ కలిసిడైంది, మళ్ళీ ఆంధ్రలో ఇక్కడ పరిపాలన చేస్తారా అనేటువంటి సెంటిమెంట్ను టీఆర్ఎస్ పార్టీ సృష్టించినటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా మేము అవకాశాన్ని చేజార్చుకున్నాం. దాని తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మోడీ గారి చరిష్మా కారణంగా 4 స్థానాలు మేము సంపాదించినాం. అది భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఒక టర్నింగ్ పాయింట్. దాని తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఎస్పెషల్లీ రఘునందన్ రావు గారి ఉప ఎన్నిక ఏదైతే దుబ్బాకలో మొత్తం కార్యకర్తలందరూ కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని సొంతంగా బైక్లు వేసుకొని వచ్చి, సొంతంగా కార్లు వేసుకొని వచ్చి, వాళ్ళ సొంత ఖర్చులతోని 15 రోజుల పాటు 20 రోజుల పాటు అక్కడ ఉండి పనిచేయడం కారణంగా మేము అక్కడ గెలవగలిగినాం. దాని తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ప్రజలకి, కేసీఆర్ని కొట్టగలిగే శక్తి బీజేపీయే. ఆ నేపథ్యంలో మళ్ళీ ఈటెల రాజేందర్ గారు ఒక సాధారణ నాయకుడు కాదు కదా. ప్రభుత్వంలో నెంబర్ 2గా, ఉద్యమంలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఒక నేపథ్యం. అలాంటి నాయకుడు మా దగ్గర జాయిన్ అవ్వడం, మిగతా స్టాల్వర్డ్స్ కొంతమంది మా దగ్గర జాయిన్ అవ్వడం, వీటన్నిటి కారణంగా బీజేపీ పట్ల ఒక విశ్వాసం పెరిగింది. తప్పకుండా ఈ అవకాశాన్ని మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోం. మాకు చరిత్రలో అనేక అవకాశాలు వచ్చినా మేము పోగొట్టుకున్నాము. ఈ అవకాశం చేజార్చుకోవద్దనేటువంటి ఆలోచన జాతీయ పార్టీలో కూడా ఉంది. మీరు చూడండి, ఒక చిన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, అంటే యూపీ లాంటి రాష్ట్రంతో పోలిస్తే మనకి చాలా చిన్నదే. 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 17 ఎంపీ స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా ఏ విధమైనటువంటి కార్యవర్గ సమావేశాలు నిర్వహించిండు, ఎంత అద్భుతమైనటువంటి సభ నిర్వహించిండు, ఎంత ప్రాధాన్యం ఇచ్చిండో మనకు తెలుసు. జాతీయ కార్యవర్గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1-2 ఉండడం కూడా చాలా గగనం జాతీయ కార్యవర్గంలో. కానీ అలాంటిది ఈరోజు ఇక్కడి నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలుగా డీకే అరుణ గారు ఉంటారు, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్గా మురళీధర్ రావు గారు ఉంటారు,
తమిళనాడు సహాయ ఇన్ఛార్జిగా సుధాకర్ రెడ్డి గారు ఉంటారు. 6 జాతీయ కార్యవర్గ సభ్యులు ఉంటారు ఇక్కడ నుంచి. బీసీ కమిషన్లో మెంబర్ ఉంటారు, ఎస్సీ కమిషన్లో మెంబర్ ఉంటారు, మైనారిటీ కమిషన్లో మెంబర్ ఉంటారు, కేంద్ర మంత్రి ఉంటాడు 3 శాఖలతోనే. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉంటే ఆయన కింద 5 సహాయ మంత్రులు ఉన్నారు. అర్థం చేసుకోవచ్చు అంటే ఎంత ప్రాధాన్యం ఇస్తున్నది. ఎందుకు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అవకాశాన్ని చేజార్చుకోవద్దు. నవ్ ఆర్ నెవర్, డూ ఆర్ డై అనే విధంగానే భారతీయ జనతా పార్టీ యొక్క పోరాటం కొనసాగుతున్నది. అంటే దేశవ్యాప్తంగా బీజేపీ ఓబీసీ మంత్రాన్ని జపిస్తోంది, ఓబీసీలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తుంది. అందువైపే బీజేపీకి కొంత అనుకూల వాతావరణం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. ఏమంటారు దీనిపైన? ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఒక సామాజిక విప్లవకారుడు. 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు కూడా ఒక బీసీ ప్రధానమంత్రి కాలేదు. మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయింది. దాన్ని తమకు దక్కినటువంటి గొప్ప గౌరవంగా ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు భావిస్తున్నారు. మేము ఆయనను బీసీ అని ప్రధానమంత్రి చేయలేదు. తనకు ఉన్నటువంటి ప్రతిభ ఆధారంగా తాను ప్రజల మనసు గెలుచుకొని ప్రధానమంత్రి అయ్యారు. కానీ దేశంలో ఉన్నటువంటి బీసీలు ఇది తమకు దక్కినటువంటి గౌరవంగా ఒక ప్రాతినిధ్యంగా వాళ్ళు భావిస్తున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా బీసీలు మా వైపు నిలబడతారు. యూపీలో యాదవేతర ఓబీసీలను కలుపుకొని అక్కడ ఒక ప్రత్యామ్నాయం కావటం, అదేవిధంగా తెలంగాణలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు, లక్ష్మణ్కు రాజ్యసభ ఇవ్వడం, ఇట్లాంటివన్నీ దేశంలో బీజేపీకి కొంత కలిసి వస్తున్న పరిణామాలుగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషణ. తప్పకుండా ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నది కేవలం ఓసీల పల్లకి మోయడానికి కాదు. ఎస్పెషల్లీ తెలంగాణ విషయానికి వస్తే మీరు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ పోరాటంలో భాగస్వాములైనటువంటి సబ్బండ వర్గాలకు అధికారంలో భాగస్వామ్యం ఉంటుందని అందరూ కూడా భావించారు. కానీ ఏం జరిగింది? కోటి కుటుంబాలకు కొట్లాడింది ఒక కుటుంబం కోసమే అన్నట్టున్నది. వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది కదా, ఎక్కడ జరుగుతుందో తెలుసా మీకు? అది కేసీఆర్ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద జరుగుతుంది. ఎవరు కూర్చుంటారు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, అనధికారికంగా మంత్రులుగా వ్యవహరిస్తున్నటువంటి ఆయన సంతోషరావు, కవితారావు, వీళ్ళు కూర్చొని వాళ్ళు డెసిషన్ చేస్తారు. అదే క్యాబినెట్ మీటింగ్. ఇంకా అది అంటే మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా వీళ్ళ పల్లకమయ్యాలి. ఇది కాదు కదా ప్రజాస్వామ్య స్ఫూర్తి. అంటే భారతీయ జనతా పార్టీ మాత్రం దానికి భిన్నంగా ఈరోజు అణగారిన వర్గాలు ఏవైతున్నాయో, వీకర్ సెక్షన్స్ ఏవైతున్నాయో వాళ్లకు రాజ్యాధికారంలో భాగస్వామ్యాన్ని ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఈరోజు కేంద్ర మంత్రివర్గంలో చూడండి, కేంద్ర మంత్రివర్గంలో 78 మంది మంత్రులు ఉంటే 27-28 మంది ఓబీసీ సెక్షన్స్ నుంచి ఉన్నారు. సామాన్యమైనటువంటి విషయం కాదు ఇది. మీరు చూడండి, ఇక్కడ ఎస్సీల నుంచి ఒకే ఒక్కరు ఉంటారు మంత్రి, ఎస్టీల నుంచి ఒక్కరు ఉంటారు. ఇంత దుర్మార్గమా? 19% 20% ఎస్సీలు ఉంటారు ఇక్కడ రాష్ట్రంలో, మీకు ఒక్కరే కనబడతానా? ఎస్టీలు నువ్వే కదా చెప్పేది 12% రిజర్వేషన్ ఇవ్వాలి, 10% రిజర్వేషన్ ఇవ్వాలని నువ్వే కదా మాట్లాడేది. మరి నువ్వు ఒక్క మంత్రిని ఎందుకు పెట్టుకున్నావు? కాబట్టి నిజంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పడేలాగా అద్దం పట్టే విధంగా వివరించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మాకు అవకాశం వచ్చినప్పుడు దేశంలో ఒక ముస్లింని రాష్ట్రపతిగా చేసినాం. మరోసారి అవకాశం దక్కినప్పుడు ఒక దళిత మేధావి, అద్భుతమైనటువంటి అనుభవం కలిగినటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతిగా చేసినాం. ఇప్పుడు మళ్ళొకసారి అవకాశం వస్తే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా పెట్టేటువంటి ఒక ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తున్నది. ఇది సామాజిక సమరసత అంటే ఇదే, ఇంకా వేరే ఏమీ కాదు. భారతీయ జనతా పార్టీలో ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఎవరైనా ఎదగడానికి స్కోప్ ఉంటుంది. ఆ స్కోప్ టీఆర్ఎస్ పార్టీలు ఉంటుందని అడుగుతున్నా. ఇదంతా పక్కన పెట్టండి, కనీసం మీ పార్టీలో ఒక బీసీ రాష్ట్ర అధ్యక్షుడు కాగలుగుతాడా? ఒక ఎస్సీ ఒక రాష్ట్ర అధ్యక్షుడు కాగలుగుతాడా? ముఖ్యమంత్రి కాగలుగుతాడా? అని మా పార్టీలో అవుతారు. ఆయన అనేక ఉదాహరణలు ఉన్నాయి మా పార్టీలో. బంగారు లక్ష్మణ్ గారు జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. అంటే చాలామంది ఉన్నారు, అసలు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎస్టీలు ముఖ్యమంత్రులు అయిన మా పార్టీలో, మీ పార్టీలో కాగలుగుతారా? ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. ఇప్పుడు ఊరికే రాలేదండి, మాకు ఓట్లు ఉట్టికి వస్తలేవు. మీకు హుజరాబాద్లో కానీ, దుబ్బాకలో కానీ, లేకపోతే ఈ హైదరాబాద్లో కానీ ఊరికే రాలే. చాలామంది అన్నీ ఆలోచన చేసుకొని ఇస్తున్నారు. అదే కాదు, 10% రిజర్వేషన్
ఈ ఓసీల్లో ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా బీజేపీ ఫలితానికి తోడైంది. మీకు 19%, 20% ఓట్లు వచ్చినాయి మాకు పార్లమెంట్ ఎన్నికల్లో, 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో. ఆ ఫలితం వెనకాల ఈబీసీ కోటా కూడా కారణమే. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్ ఏదైతే కోటా ఉందో, ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, అది కూడా ఒక కారణమే అంటున్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది ఆర్థికంగా వెనుకబడినటువంటి రెడ్లు కూడా ఆలోచిస్తున్నారు, అరే ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని దశాబ్దాల్లో ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, ఎప్పుడు కూడా మా గురించి ఆలోచించలేదు. మొట్టమొదటిసారి నరేంద్ర మోదీ గారు మా గురించి ఆలోచించారు. పేదలు ఎక్కడైనా పేదలే అండి, అది బీసీల్లో అయినా, ఎస్సీలో అయినా, ఓసీలో అయినా, ఎక్కడైనా పేదలే. వాళ్ళకి న్యాయం చేయడమే మా లక్ష్యం. ఫైనల్గా చెప్పండి, తెలంగాణలో బీజేపీ వ్యూహం ఏ విధంగా ఉండబోతోంది? వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారు? అంటే బీజేపీ దగ్గర ఉన్న అస్త్రాలు ఏంటి? ఒక పటిష్టమైనటువంటి ఒక జాతీయ నాయకత్వం, పరిపాలనలో ఉన్నటువంటి అనుభవము, నరేంద్ర మోదీ గారి చరిష్మా, తెలంగాణలో మా కార్యకర్తల యొక్క పట్టుదల, మార్పు రావాలి అని పట్టుదలతో ఉన్నటువంటి ఒక ప్రజలు, వీటిని తోడు చేసుకొని తప్పకుండా ఇక్కడ మా పోరాటం కొనసాగుతుంది. తప్పకుండా ఇక్కడ అధికారంలోకి వచ్చి తీరుతాం. అధికారం కోసం కాదు, నేను దేశంలో కూడా అధికారంలో కేవలం అధికారం కోసం రాలేదు. అనేక అంశాల ఆధారంగా మేము అధికారంలోకి వచ్చినాం. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని పునరుజ్జీవింపజేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనుకుంటున్నది. సబ్బండ వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడానికి రాజ్యాధికారంలోకి రావాలనుకుంటున్నది. రాబోయేటువంటి తరానికి కావాల్సినటువంటి తెలంగాణను తయారు చేయడానికి భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలోకి రావాలనుకుంటున్నది. కాబట్టే మా పోరాటం ఉంటుంది. అది ఈసారి కేసీఆర్ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. ప్రజలు ఫిక్స్ అయిపోయారు, ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ఈ గడిని ఊలుద్దామా అని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఆకాంక్షల తగ్గట్టుగా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రణాళిక ఉంటుంది. ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందా, ముఖాముఖి పోటీ ఉంటుంది? ఇప్పుడు మా ప్రధాన ప్రత్యర్థి టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తలలోనే జీవం లేనప్పుడు తోకేం చేస్తుంది? వాళ్ళ జాతీయ అధ్యక్షులను నిర్ణయించుకోలేనటువంటి స్థితిలో వాళ్ళు ఏదో ఇక్కడ కేసీఆర్ మీద పోరాటం చేస్తాం, కేసీఆర్ని గద్దెదిస్తాం అంటే అయ్యే ముచ్చట్నేనా? అది ఏమన్నా రేపు మాపో కేసీఆర్ సోనియా గాంధీ గారు మాట్లాడుకుంటూ పొత్తు పెట్టుకుంటారు, అయిపోతుంది వీళ్ళ పని. కాబట్టి కాంగ్రెస్తోనే అయ్యేది ఏం లేదు. అండ్ కాంగ్రెస్కు టీఆర్ఎస్ తేడా ఏమున్నది నాకు అది అర్థం కావట్లేదు అసలు. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే కదా. ఇప్పుడు వాళ్ళు ముస్లిం రిజర్వేషన్స్ అంటారు, వీళ్ళు ముస్లిం రిజర్వేషన్స్ అంటారు. వాళ్ళది కుటుంబ పార్టీ, వీళ్ళది కుటుంబ పార్టీ. వాళ్ళది కరప్ట్ పార్టీ, వీళ్ళది కూడా కరప్ట్ పార్టీ. ఏం తేడా ఉన్నది అలా? ఏం పెద్ద తేడా ఏమున్నది? ఎందుకు ఓట్లు వేయాలి? ఈ విషయాన్ని ప్రజలు గమనించింది. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే వాళ్ళందరూ పోయి టీఆర్ఎస్ కలిస్తారనేటువంటి విషయం ఇక బండగుర్తి అయిపోయింది తెలంగాణలో. కాబట్టి అన్ని ఉపనదులన్నీ పోయి ఒకే నదిలో కలుస్తాయి అన్నట్టు ఇక ఈడ గెలిచినా ఆడ గెలిచినా అదే జరుగుతుంది అనేటువంటి విషయం తెలిసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వైపు ఎవరు మొగ్గు చూపరు. మొగ్గు చూపేటువంటి ఛాన్స్ కూడా మేము ఇవ్వము. తప్పకుండా ఇందులో ముఖాముఖి పోటీ ఉంటుంది. ఒకటి భారతీయ జనతా పార్టీ, రెండోది భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించేటువంటి కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎంల కూటమి. దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు, మీ విలువైన సమయాన్ని మాకు ఐటీవీ కోసం కేటాయించినందుకు. థ్యాంక్ యూ. ఇది ఖచ్చితంగా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని, అదేవిధంగా అందివచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తెలంగాణలో బీజేపీ జెండాను ఎగరేస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు అంటున్నారు. ఇది బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.